అయి తర్వాత ఏందో ఈ మైక్ పెట్టుకోలేట దిగను భయ్ అటు పెట్టుకో మీటింగ్ అయిపోయాక చేసుకుందాం అయిపోయాక వెనక కూర్చోపండి వెనక బండి పదండి ఇక్కడ ముందట ఎవరు ఉండొద్దు వెనక కూర్చోండి పోయి పోవాలి వీళ్ళకి మన రిపోర్టర్ మిత్రులు చైర్లు ఇప్పిస్తున్నావా వేయించు మరి అటు వేయించు నేను మాట్లాడచ్చా రెడీ ఉందా హలో చెక్ టెస్ట్ హలో చెక్ హలో ఓకే మీడియా వాళ్ళు మీడియా మిత్రులందరూ కూడా స్టేజ్కి అటువైపు ఒకవైపు వాళ్ళకు సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది, దయచేసి అందరూ కూడా అక్కడ కూర్చోగలరని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మన పార్టీ నాయకులు కూడా ఎవ్వరు కూడా ఈ కార్యక్రమం మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. వీలైనంత వరకు సెల్ ఫోన్లు టర్న్ ఆఫ్ చేసి పెట్టుకోండి. సెల్ ఫోన్లతో ఎవరు తీసుకునే పని లేదు, ఇవన్నీ లైవ్లో వస్తున్నాయి. ఇది రికార్డ్ అయితే మీకు ఇస్తారు, క్వాలిటీతో వస్తుంది. సెల్ ఫోన్లతో ఎవరు తీయకండి, అవసరం లేదు. ఓకే, ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెనకనే కూర్చోమని చెప్పు, డిస్టర్బ్ చేయకుండా. మిత్రులు, సహచర మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మీడియా మిత్రులు, రైతు సోదరులు, వివిధ సంఘాల నుంచి వచ్చిన నాయకులు, అందరికీ నా నమస్కారాలు. మనం మొన్న ముఖ్యమంత్రి గారు తుంగతుర్తికి వచ్చి, మైక్ సరిగా చూసుకోండి, ఓకే వినపడుతుందా? మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గ సహచరులు తుంగతుర్తి తిరుమలగిరిలో బహిరంగ సభ పెట్టి కార్డులు పంచే పేరు మీద గోదావరి నీళ్ళ గురించి మాట్లాడిపోయాను. సరే, వాళ్ళు మాట్లాడిన మిగతా భూత పురాణం అంతా నేను పట్టించుకోను, కానీ 10 ఏళ్ల నుంచి తుంగతుర్తికి సూర్యాపేటకు నీళ్లు తెలియదు, ఏమి అభివృద్ధి కాలేదు అని మాట్లాడిపోయాను. అసలు కాళేశ్వరం ప్రాజెక్టే లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజ్ మీద చర్చ పెడదామా, చర్చ పెట్టి అక్కడనే ఊరిదిద్దాం అనే మాట మాట్లాడిండు. సరే, ఎందుకు ఆ మాట చాలాసార్లు మాట్లాడుతున్నాడు, ఊరిదియాలని. మరి ఆయనకి ఏమో రాసి పెట్టిందేమో భవిష్యత్తులో చెప్పలేము మనం, కానీ మనం అది కోరుకోవట్లేదు. అట్లాంటివి మనం కోరుకోం. ఉండి శిక్ష పడాలనే చూస్తాం ప్రజల చేతిలో. గత సంవత్సరాల కాలంగా, దాదాపు 20 నెలలుగా మాట్లాడి అబద్ధాలు, ఆయన కావచ్చు, ఆయన గురువులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గురువు, పైన ప్రధానమంత్రి ఒక గురువు, వాళ్ళ మద్దతుతోని, వాళ్ళదైన మీడియా మద్దతుతోని, ఆ స్లాటర్ హౌజుల మద్దతుతోని, మనుషుల వ్యక్తిత్వ హననాలను చేసే వధశాలల మద్దతులతోని నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ కాళేశ్వరం పైన లక్షల కొద్దీ
అబద్ధాలు ప్రచారం చేస్తూ పుంకాలుగా వేల పేజీలు అబద్ధాలు రాపిస్తూ నోటికొచ్చిన పద్ధతిలో మాట్లాడినరు. కాళేశ్వరం లేనే లేదు, మాయమైపోయింది అని. ఒక మాట నేను నమ్మకంగా చెప్పగలను, అసలు కాళేశ్వరం అంటే ఏందో ఈ రోజు కూడా ముఖ్యమంత్రికి తెలియదు. అది బడా, అది గూడా, అదో బ్యారేజా, అదో పంప్ హౌజా, అదో రిజర్వాయరా, లేదా ఓ చెక్ డ్యామా అనేది కూడా తెలియదు ఈ అజ్ఞాన ముఖ్యమంత్రికి. అది ఎందుకో నేను చూపిస్తా ఇప్పుడు. అసలు కాళేశ్వరం అంటే ఏంది, దేన్ని కలిపి కాళేశ్వరం అంటారు, ఆ పేరు ఎందుకు పెట్టిండు కేసీఆర్, ఎందుకు అక్కడనే ప్రాజెక్టు ప్రారంభం చేసిండు, అసలు అది ఉన్నదా లేదా. వీళ్ళు చెప్తున్నా మేడిగడ్డ బరాజ్ ఉందా పోయిందా, అన్నారం బ్యారేజ్ ఉందా పోయిందా, సుందిల్లమ్మ బ్యారేజ్ ఏమన్నా సందనబడిపోయిందా, అవి ఉన్నవా లేవా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను స్వయంగా పోయి ప్రతి బ్యారేజ్ మీద నిలబడి అక్కడి నుంచే మాట్లాడి వచ్చిన. ఇప్పుడు నేను మాట్లాడబోతుంది, నేను చూపించబోతుంది ఒక అక్షరం తప్పని ఎవరు నిరూపించినా ముఖ్యమంత్రి ఏదైతే ఊరి వెయ్యాలి అని అన్నాడో నేను దానికి సిద్ధంగా ఉన్నా. నేను మాట్లాడింది నిజమని, నువ్వు మాట్లాడిందని తప్పని నిరూపిస్తే నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా ముఖ్యమంత్రి? ఈ నీళ్ళ మంత్రి ఇద్దరు మూర్ఖుల చేతిలో ఈ రాష్ట్ర ఇరిగేషన్ రంగం నాశనం అయిపోతుంది. ఈ రాష్ట్ర రైతాంగం నలిగిపోతున్నారు. తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడులకి వరుసగా 5 సంవత్సరాలుగా నీళ్ళు ఇచ్చినమా లేదా, మనం మీరు పంటలు పండించినా లేదా రైతులుగా మీరు చెప్పాలి. ఇవాళ రైతాంగం మొత్తుకుంటున్నారు. కాళేశ్వరం చివరి నీళ్లు పొందిన మన చిన్న సీతారాం తండను, మన రావిచెరువు, మన మోతే, మన తుంగతుర్తి ప్రజలే కాదు, మొట్టమొదటి ఉన్న గోదావరిని ఆనుకొని ఉన్న రామగుండం, పెద్దపల్లి, మంతని నియోజకవర్గ ప్రజలు కూడా మొత్తుకుంటున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మాకు నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు పోతున్నాయి. ఇప్పుడు పైన గోదావరి రావడం లేదు, అది ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. ఇక వస్తున్న నీళ్లు ప్రాణహిత నుంచి వస్తున్నాయి. కన్నేపల్లి పంప్ హౌస్ సిద్ధంగా ఉంది లేపిపోయడానికి, మాకు ఇవ్వండి అని చెప్పి మొత్తుకుంటున్నారు అక్కడ రైతులు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్లగొండ జిల్లా కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఇవాళ కరువు కోరలతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ రైతాంగం కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేస్తే 4 రోజుల్లోనే నా సీతారాం తండకు నీళ్లు చేరుకుంటాయి, చివరి ప్రాంతానికి నా బసవాపూర్కు నీళ్లు చేరుకుంటాయి, ఎస్ఆర్ఎస్పికి పోచంపాడు కూడా నీళ్లు చేరుకుంటాయి. అది వాస్తవం. ఒక్కసారి మనం అక్కడ ఏముందో నిన్న మొన్న నేను పోయి చూసి వచ్చిన, పరిశీలన చేసి వచ్చిన, ఒకసారి చూద్దాం. అది ప్రారంభం చేయండి. నిండుగా గోదావరినే కన్నుల పండుగ చేసి ప్రాణహితను జనహితగా నిలిపి నలిపేవరము కాళేశ్వరము, మన కాళేశ్వరము, తెలంగాణ సాగునీటి ముక్తీశ్వరము. కాళశివుని అభిషేకపు జలమే జీవధారలై కాళేశ్వర ప్రాజెక్టులు హరహరయని పొంగగా అడికి నోచుకోని
ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులు ఫలించగా కాళేశ్వరము జల కాళేశ్వరము కేసీఆర్ కలల పంట కాళేశ్వరము. ఇప్పుడు మనం చూస్తే ఉధృతంగా ఇక్కడ ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా నీళ్లు ప్రాణహిత నుంచి వచ్చిన తర్వాత కనిపిస్తున్న గోదావరి మనకి ఇది. ఈ ఎదురుగా అక్కడి నుండి మనకు ప్రాణహిత వచ్చి ఇక్కడ గోదావరి కలుస్తుంది. ఇది మనం చూడొచ్చు స్పష్టంగా. అయితే ఇప్పుడు మనం పైనుంచి వెళ్ళి అటువైపు వెళ్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి అన్నారము, సుందిల్ల, ఎల్లంపల్లి అక్కడ నీళ్లు కనపడవు మనకి. ఇప్పుడు చుక్క నీళ్ళు కూడా ఉండవు. ఇక్కడ మాత్రం ఇంత పెద్ద ఎత్తున దాదాపు 7 లక్షల పైగా క్యూసెక్ల నీళ్లు మనకు ప్రవహిస్తూ కనబడుతూ ఉంది. ఇక్కడ ఈ ముందే మనం ఇక్కడి నుంచి పోతాం. దీనికి 1 కిలోమీటర్ అవతలోనే మనం ప్రారంభించుకున్న కాళేశ్వరం మొట్టమొదటి పంప్ హౌస్, కన్నేపల్లి పంప్ హౌస్ ఇక్కడే ఉంటుంది. మనం ఈ ఒడ్డంటే ఇట్లా నడుచుకుంటూ వెళ్తే 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. మనం కిందికి వెళ్తే మనం కనపడుతున్న బ్రిడ్జ్ తర్వాత 12 కిలోమీటర్ల కిందికి వెళ్తే అక్కడ మన మేడిగడ్డ బరాజ్ అక్కడ ఉంటుంది. చేసిన తర్వాతనే గోదావరి లైవ్ రివర్ అవుతుంది. ఎప్పుడు కూడా సంవత్సరం అంతా కూడా ఆగకుండా మనకు నీళ్ళు కనపడేది ప్రాణహిత నీళ్ళు వచ్చి దీంట్లో కలిసిన తర్వాతనే. ఇది ప్రారంభం. ఇప్పుడు మనం కూలింది 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 అని చెప్పి కదా. ఇది మేడిగడ్డ బ్యారేజ్ ఇప్పుడు నేను నడుస్తుంది. 18-19 మాసాలుగా 20 మాసాలుగా ఏదైతే కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారో అదే మేడిగడ్డ ప్రాజెక్టు పైన మనం నడుస్తున్నాం. ఇప్పుడు మనం ఆ చివరికి వెళ్ళి మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడ వరకు ఇట్లా నడుచుకుంటూ వచ్చినాం. మనం ఇక్కడ ముందట కొంచెం కుంగింది. ఇది వంగింది ఏదైతే ఉందో 1 ఫీటు వంగిన పిల్లరు. ఇక్కడ నుంచి వెళ్ళి మన కార్లు కూడా వస్తున్నాయి, ట్రాఫిక్ అంతా కూడా వస్తుంది. అంటే కాళేశ్వరం కొట్టుకపోయింది అని వీళ్ళు చేసిన ప్రచారం ఏదైతే ఉందో శుద్ధబద్ధమైన విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ గేట్లు దించడం ద్వారా నీళ్ళని ఇక్కడ ఆపుకోవచ్చు. ఈ పైకి మొత్తం కూడా నీళ్ళు ఆపుకోవచ్చు. మనం ఇక్కడ ఎంత ఆపుతామంటే 16 టీఎంసీల నీళ్ళు ఆపుకోవచ్చు మనం. ఆ పైన మనం కన్నేపల్లి పంప్ హౌస్. అయితే ఇప్పుడు ఈ నీళ్ళని ఇక్కడ ఆపి అక్కర లేకుండా కూడా కన్నేపల్లి పంప్ హౌస్ను ఆన్ చేసుకొని మనం నీళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే ఎత్తిపోసేది అక్కడి నుంచి. ఇక్కడ దేని కొరకు కట్టిండి ఇది కేసీఆర్ గారు అంటే ఎండాకాలంలో కూడా ఈ నీళ్ళని ఆపుకుంటే ఇక్కడ ఆ తర్వాత వచ్చే వానకాలానికి నీళ్ళు అవసరం పడితే ఈ నీళ్ళను కూడా వాడుకోవచ్చు. ఒకవేళ వర్షాలు ఏదైనా సందర్భంలో ఆలస్యం అయితే ఈ నీళ్ళను కూడా మనం వాడుకొని ముందుకు తీసుకొచ్చుకోవచ్చు. నార్లు పోసుకోవడానికి ఇతర అవసరాలకు ముందుగా వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో దీన్ని కట్టింది. ఇది లేకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమి ఇబ్బంది లేదు, నీళ్ళు రావడమే ఆగదు. ఇప్పుడు మనం అక్కడ చూస్తాం కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఆల్రెడీ పంపులకు నీళ్ళు అందుతున్నాయి ఎత్తుకోవడానికి. ఆ నీళ్ళు ఎప్పుడు అందుతూనే ఉంటాయి, 6-7 నెలలు అందుతాయి. ఎప్పుడు అంటే వరద తగ్గిన తర్వాత, ప్రాణహిత నుంచి వచ్చిన వరద మొత్తం తగ్గిన తర్వాత ఇవి నీళ్ళు ఇక్కడ అందుబాటులో ఉండటానికి అని చెప్పి ఈ బ్యారేజ్ కట్టింది. ఇది మొత్తం కాళేశ్వరం బ్యారేజ్ల ప్యాకేజీలో మొత్తం అన్ని కలిపి 19 రకాల కాంపోనెంట్లు ఉంటే అది ఒక్కటిది. దీని ఖర్చు 2500 కోట్లు. ఇన్ని 85 పిల్లర్స్, 85 గేట్లు, వీటన్నిటి ఖర్చు కలిపి 2500 కోట్లు. దాంట్లో పోయింది ఇది ఒక్కటి. దీన్ని చేసుకుంటే 2-3 నెలలు ఎప్పుడు అయిపోయేది వాస్తవానికి. కానీ ప్రభుత్వానికి ఇష్టం లేకనే చేయడం లేదు. ఇది కాళేశ్వరం కథ. ఇప్పుడు మనకి ప్రాణహిత కలిసిన తర్వాత వస్తున్న గోదావరి ఇది. నీళ్ళు ఎంత పోతుంది, ఎంత ప్రవాహం పోతుందో చూడండి. లక్షలాది క్యూసెక్లు పోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్లను మనం దీని తర్వాత గేట్లు లేపితే దాంట్లోకి వెళ్తాయి నీళ్ళు పంప్ హౌస్లోకి. మనం ఇక్కడి నుంచి పంప్ హౌస్లోకి వెళ్తాం.
పంప్ హౌజులు మంచిగా ఉన్నాయి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటగా గోదావరిలో నీళ్ళు ఎత్తుకున్న ప్రాంతం మీద ఎత్తుకునే ప్రాంతం, దీన్ని కన్నేపల్లి పంప్ హౌజ్ అని అంటారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి ప్రారంభం. ఇది గోదావరిలో నుంచి వెళ్ళి నీళ్ళు తీసుకునే పాయింట్. ఇప్పుడు ఈ గేట్లు ఎత్తితే దాంట్లోకి వెళ్తే నీళ్ళు అక్కడికి వెళ్ళి పంప్ హౌజ్లలో పోతాయి. ఆ పంపుల్ని ప్రారంభం చేస్తే మనకు నీళ్ళు ప్రారంభమవుతాయి. ఇక్కడ మొదటి పాయింట్ ఇది. ఇవాళ ప్రభుత్వం చెప్తున్నది శుద్ధ అబద్ధం అనే విషయాన్ని మనం కళ్ళకి కట్టినట్టుగా చూడవచ్చు. ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, గోదావరిలో పంప్ హౌజ్లన్నీ మంచిగా ఉన్నాయి. మనం ఒక్కొక్క ప్రాజెక్టు మీద చూసుకుంటూ పోదాం. ప్రాజెక్టు మీద ఇక్కడికి ఇవతలకి అవతలకి వెళ్తూ ఏదైనా కూలిపోయిందా, ఏదైనా కొట్టుకపోయిందా, అన్ని మంచిగా ఉన్నాయా ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఇదిగో నీళ్ళు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు గోదావరిలో నుంచి మనం గోదావరి నీళ్ళు కూడా చూసినాం, ఎట్లా పోతుందో ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ చూసినాం మనం. ఆ నీళ్ళు ఇళ్ళకి వచ్చినాయి. ఇందులో నుంచి ఎత్తి పోస్తే బయటికి పోతాయి. ఇది కాళేశ్వరం. ఇప్పుడు మనం అవతల నిలబడడం దానికి ఆ గేట్లు లేపితే ఆ నీళ్లు ఇతరికి వస్తాయి. ఇవేమో పాత నీళ్ళు ఉన్నాయి, మీకు అవతల చూసింది కొత్త నీళ్ళు చూసిండ్రు. ఇవాళ నిన్న నేను పోయినప్పుడు పనా ఎత్తి చూస్తున్న నీళ్ళు ఆ గేట్లు నిలిపంగానే ఈడికి వస్తాయి. ఇగో మనం నిలబడ్డ పక్కన పంపులు ఉంటాయి. పంప్ హౌజ్లో దాంట్లో మొట్టమొదటిది ఇది గోదావరి నుంచి నీళ్ళు పంప్ హౌస్లో తీసుకుపోయి గోదావరి నుంచి నీళ్ళు రాగానే గోదావరి నుంచి మనం డైరెక్ట్గా నీళ్ళు తీసుకుంటాం. ఇది మనం గోదావరి నీళ్ళు చూస్తాం. మొట్టమొదటి పంప్ హౌజు కన్నేపల్లి పంప్ హౌజు. ఇది మొత్తం మంచిగా ఉంది. ఒక్క బటన్ నొక్కితే ఈ 17 పంపులు ఆన్ అయ్యి నీళ్లు పైన పోస్తాయి. మనం చూస్తాం మంచిగా ఉంది. ఎక్కడేం చిన్న ఇబ్బంది కాలే. ఈ మోటార్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో అవతల నుంచి వెళ్ళి ఈ గోడ అవతల నుంచి వెళ్ళి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ గోడ అవతల నీళ్ళు ఉన్నాయి, గోదావరి నీళ్ళు. ఇవి పంపులు ఒకటొకటిగా 17 పంపులు ఇందులో నుంచి వెళ్ళి ఎత్తి బయటికి పోతాయి. అక్కడ మనం బయట నీళ్ళు పోసేది కూడా చూస్తాం. ఇది మొదటిది. ఇప్పుడు మనం కింద ఏదైతే చూసినామో గోదావరి నుంచి నీళ్ళు రాగానే పంపులు తీసుకొని మోటార్లు తీసుకొని పైకి పోసేది. ఆ నీళ్ళు వచ్చి ఆ పంపుల నుంచి ఎత్తేవి ఈడ పోస్తాయి. అన్నారం ఆ నీళ్ళు ఇలా పడతాయి. ఈ కాలువతోని అన్నారం పోతాయి, అన్నారం బ్యారేజ్ దగ్గరికి. ఇక్కడికి వస్తాయి. అక్కడ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మొట్టమొదటి పాయింట్ కాళేశ్వరం నీళ్లను పైకెత్తే గోదావరి నుంచి పైకెత్తి పోసే మొట్టమొదటి పాయింట్ కన్నేపల్లి పంప్ హౌజు. అక్కడి నుంచి ఏదైతే మనం పెద్ద కాలువ మనం చూసుకుంటూ వచ్చినామో ఆ కాలువ ద్వారా వచ్చింది. ఈ కాలువ కూడా ఇదంతా కూడా ఇక్కడ మళ్ళీ పైన గోదావరిలో కలుస్తుంది. ఈ గోదావరిలో కలిసిన తర్వాత ఈ నీళ్లను వెనక్కి తీసుకుపోవడం కొరకు ఇక్కడ కేసీఆర్ గారు నిర్మాణం చేసిన ప్రాజెక్టు పేరు, బ్యారేజ్ పేరు సరస్వతి బ్యారేజ్. ఇది అన్నారం అనేది గ్రామం, ఇక్కడ అన్నారం బ్యారేజ్ అంటారు. దీన్ని సరస్వతి బ్యారేజ్ అని చెప్పి దీనికి పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం అన్నారం బ్యారేజ్ మీద ఉన్నాం, సరస్వతి బ్యారేజ్ అంటారు దీన్ని. ఇది కూడా ఏదో ఖరాబ్ అయింది అని చెప్పి దీంట్లో నీళ్లు నింపితే ఏదో పోతుందని చెప్పి సాకులు చూపించి నీళ్ళు నింపడం లేదు ఇవాళ ఈ ప్రభుత్వం. ఈ బ్యారేజ్ మీద మనం చివరి దాకా వెళ్ళేసి వద్దాం. కంచెలు అక్కడికి మనం ఎక్కడ ఏమి చిన్న డ్యామేజ్ లేదు, ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు. ఒకసారి మనం చివరి దాకా వెళ్ళొచ్చే ప్రయత్నం చేద్దాం. దీని మీద ఇట్లాగా వెళ్దాం. ఇది సరస్వతి బ్యారేజు. మనం ముందు ఆ పక్కన చూసి వచ్చినాం, ఈ పక్కకు కూడా వచ్చినాం. మనం బ్యారేజ్ మీద నుంచి వెళ్ళే వచ్చినాం. మనం మొత్తం బ్యారేజ్ మీదుగా వచ్చినాం. ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి అక్కడికి మనం ఇప్పుడు కారు మీద వచ్చింది, అక్కడి నుంచి వచ్చినాం. మళ్ళీ ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్తున్నాం. ఈ బ్యారేజ్ కూడా కొట్టుకపోయింది, ఆడ బాగలేదు, ఆడ నీళ్ళు నిల్వవు అని చెప్పి పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు బ్యారేజ్ మీద మనం కారులోని అవతలకి పోయి వచ్చినాం. అన్ని పిల్లర్స్ చూసినాం, అన్ని గేట్లు చూసినాం. అన్ని గేట్లు కూడా మంచిగానే ఉన్నాయి, ఏ చిన్న ఇబ్బంది లేదు. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గమనించాలి. మనం ప్రాణహిత దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర చూస్తేనేమో నీళ్లు ఉన్నాయి, గోదావరి నిండా నీళ్ళు వస్తున్నాయి. మనం ముక్తేశ్వర స్వామికి హారతి కూడా ఇచ్చినాం. ఇక్కడ చూడండి గోదావరి నీళ్ళలో ఎండిపోయి కనబడతా ఉంది. ఇక్కడ నుంచి సుందిల్లా ఇవి గేట్లు.
ఓకే, ఇదంతా అయిపోయింది. ఏదైతే బ్యారేజ్ గట్టి పెట్టి ఆ గేట్ సందు దాని పెట్టిన పేరే సరస్వతి బ్యారేజ్ అని, ఈ పంప్ హౌస్లో కూడా సరస్వతి పంప్ హౌస్ అని పేరు పెట్టారు. ఒక్క నిమిషం కేసీఆర్ గారు. ఇది సుందిళ్ళ బ్యారేజ్ దగ్గర ఉన్న పంప్ హౌజ్. ఏదైతే మనం అన్నారం దగ్గరికి నీళ్ళు తీసుకొచ్చినామో కన్నె పంప్ హౌస్ నుంచి, ఆ అన్నారం బ్యారేజ్ని కట్టి 30 కిలోమీటర్ల పైగా నీళ్ళని వెనక తీసుకొస్తాం. ఆ బ్యారేజ్ దగ్గర తట్టుకొని 30 కిలోమీటర్ల పైన నీళ్ళు నిలబడతాయి. నిలబడ్డాక ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తాం. దీని పేరు సరస్వతి పంప్ హౌస్. దీన్ని లేపి సరస్వతి సుందిళ్ళ బ్యారేజ్లో పోస్తాం. దాని పేరు పార్వతి బ్యారేజ్. సుందిళ్ళ బ్యారేజ్లో పోస్తాం. ఏ సరస్వతి బ్యారేజ్తోనైతే ఆగి నీళ్ళు వెనక్కి వచ్చినాయో ఆ నీళ్ళని లేపుతున్నాం కాబట్టి దీనికి కూడా సరస్వతి పంప్ హౌస్ అని పేరు పెట్టినారు. ఆ ప్రాజెక్టుకు పెట్టిన పేరు, ఆ బరాజ్కి పెట్టిన పేరు ఈ పంప్ హౌస్కి పెట్టినారు కేసీఆర్ గారు. ఇది కూడా బ్రహ్మాండంగా ఉంది, మంచిగా ఉంది, ఏం ఇబ్బంది లేదు. ఒక్క పైకి పోసేది పార్వతి బ్యారేజ్. అట్లా ఇది సుందిళ్ళ దగ్గర నిర్మించబడ్డ సరస్వతి పంప్ హౌస్. బాగా ఉంది, నీట్గా ఉంది. బ్యారేజ్ కడితే ఇది బ్యారేజ్ ఇక్కడ వరకు వచ్చి కిందికి వచ్చి ఆగినాయి. వాటిని మనం సరస్వతి లిఫ్ట్ చేసుకొని ఈ పంపులు ఏదైతే కనబడుతున్నాయో మీకు అవి, దాని ద్వారా నీళ్ళు ఇందులో పోస్తాం. పోసిన నీళ్ళు సరస్వతి లిఫ్ట్తో దీంట్లో పోసిన నీళ్ళు ఇందులోకి వస్తాయి, గోదావరిలోకి వస్తాయి ఈ మార్గం నుంచి. ఇక మళ్ళీ మనం ఇక్కడ దీన్ని అడ్డుకట్టేసుకున్నాం. బ్యారేజ్ కట్టుకొని ఇక్కడ నీళ్ళను ఆపుకుంటే ఇవి ఈ రకంగా వెనకకు పోయి మళ్ళీ ఎల్లంపల్లి చూడండి మీరు. మనం ఇక్కడి నుంచి మనం ఎల్లంపల్లికి పోతాం. ఎల్లంపల్లి బ్రిడ్జ్ దగ్గర మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత పెద్ద నోరు వేసుకొని అసెంబ్లీలో కూడా చూపించండి. చూడండి, నీళ్ళు పోతున్నాయి, మొత్తం లేకుండా పోతున్నాయి. సుందిళ్ళ దగ్గర నీళ్ళు నిలబడే పరిస్థితి లేదు, నీళ్ళు అక్కడ కొట్టకపోతే అని చెప్పిన ప్రాజెక్ట్ ఇది. ఈ బ్యారేజ్ మనం చూసినాం, ప్రతి పిల్లర్ మంచిగానే ఉంది. ఇప్పుడు దాని మీద కూడా పోతాం మనం కారులో. ఇట్లనే ఒకటి లిఫ్ట్ పంపింగ్ పెట్టుకొని లేపి మళ్ళీ పైకి ఎల్లంపల్లిలో పోసుకుంటాం మనం. ఇప్పుడు మనం సుందిళ్ళ బ్యారేజ్ చివరి అంచుకు వచ్చినాం. మనం దాదాపుగా కిలోమీటర్ పైన మనం ప్రయాణం చేసేసి ఇక చివరికి వచ్చినాం. ఇది ఈ వైపు గేట్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇది మనం చూస్తున్నది గోదావరి సుందిళ్ళ దగ్గర, సుందిళ్ళ బ్యారేజ్ మీద మధ్యలో నిలబడి ఉన్నాం మనం. మొత్తం దీనిపైన మనం ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రయాణం చేసినాం. చాలా భారీ వాహనాలు కూడా పోతున్నాయి చూస్తున్నాం. అంటే మనకి ఇది సుందిళ్ళ బ్యారేజ్ కూడా చాలా మంచిగా ఉంది, ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేదు. విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. గోలివాడకు ఇక్కడి నుంచి ఈ బ్యారేజీని కట్టుకోవడం ద్వారా ఇంకొక 32 కిలోమీటర్ల పైకి తీసుకుపోతాం. నీళ్ళు ఎల్లంపల్లి ఎగదంతాయి పైకి. 32 కిలోమీటర్ల పైకి పోయిన తర్వాత గోలివాడ అనే విలేజ్ దగ్గర దాకా నీళ్ళు వస్తాయి. అంటే ఎల్లంపల్లి బ్యారేజ్కి ఆనుకునేటట్లు వస్తాయి. అక్కడ మళ్ళీ బ్యారేజ్కి కింద ఆ గోలివాడ అనే విలేజ్ ఏదైతుందో అక్కడ కట్టిన పంప్ హౌస్ ఇది. మళ్ళీ ఇందులో చలించే ఎత్తి దీని వెనుకకు పోసుకుంటాం, ఎల్లంపల్లిలో పోసుకుంటాం. ఇది కూడా చాలా బాగుంది, బ్రహ్మాండంగా. అన్ని మోటార్లు మంచిగా ఉన్నాయి. 17 ప్రాజెక్టును చూస్తాం. దీన్ని ఎత్తిపోసేది కూడా మన అవతల వైపు మనం చూస్తాం. ఇప్పుడు ఎక్కడ పోస్తాయి ఎల్లంపల్లి ఇవ్వండి. ఇప్పుడు మనం చూస్తుంది గోలివాడ పంప్ హౌస్. ఇది ఈ పార్వతి పంప్ హౌస్ ఉంటుంది. దీన్ని ఇది మూడవది. దీంట్లో నుంచి వెళ్ళి లేపి నీళ్ళు పైకి వస్తున్నాం మనం ఆ కింద నుంచి వెళ్ళి గోదావరిలో నుంచి. ఈ నీళ్లు చక్కగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి పోతాయి. ఇక్కడ నుంచి అంటే ముందు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర లేపి పోస్తే అన్నారం ఎల్లంపల్లి మీద ఇవ్వండి. ఇప్పుడు మనం ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద నిలబడి ఉన్నాం. మనం చూస్తే ఇక్కడ గోదావరి ఖాళీగా ఉంది మొత్తం. వాస్తవానికి కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేసి అన్నారం ద్వారా నందిమేడారం సుందిళ్ళ ఎల్లంపల్లి బ్యారేజ్ బ్రహ్మాండంగా తీసుకొచ్చుంటే నందిమేడారం దగ్గర కనుక మనం ఇక్కడి నుంచి దీని బ్యాక్ వాటర్స్ నుంచి ఎల్లంపల్లి బ్యాక్ వాటర్స్ నుంచి కొద్ది దూరం ఏమో ఓపెన్ ఛానల్ ద్వారా పోతే నీళ్లు. కొద్ది దూరం పోయిన తర్వాత అండర్ గ్రౌండ్లో సొరంగం ద్వారా పోతాయి. పోయిన తర్వాత నందిమేడారం అనే దగ్గర పోయిన తర్వాత అక్కడి నుంచి 85 ఫీట్లు పైకి లేపి పైన పోస్తాం. ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరనేమో
100 మీటర్లు హైటు. అంటే భూమిని ఎత్తున ఎట్లా కొలుస్తారు అని అంటే సముద్రం యొక్క లెవెల్ని తీసుకొని భూమి ఎత్తు కొలుస్తారు. సముద్రం నీళ్ళ యొక్క ఎత్తును తీసుకొని ప్రపంచం అంతటా భూమి ఎత్తును కొలుస్తారు. మనం ఒక ఇల్లు ఎత్తు ఉందిరా అంటే భూమి నుంచి వెళ్ళి 10 ఫీట్లు ఉందని అంటాం, ఓ తాడి చెట్టు 20 ఫీట్లు ఉందని అంటాం భూమి మీద నుంచి. ఇంతకుముందు ఒక మ్యాప్ వచ్చింది, ఆ మ్యాప్ మీద అయితే భూమి ఎత్తును కొలవాలంటే ఎక్కడ ఎంత ఎత్తు ఉంది చూడాలంటే సముద్రం నీళ్ళ లెవెల్తో కొలుస్తారు. సముద్ర నీళ్ళ లెవెల్తో కొలిచినప్పుడు కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర భూమి ఎత్తు 100 మీటర్లు. 100 మీటర్లు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవరకే అది 180 మీటర్ల 148 మీటర్ల హైట్కి లేపిపోస్తాం మనం నీళ్ళు. ఇక్కడి నుంచి కాలువ ద్వారా కొద్ది దూరము, ఓపెన్ ఛానల్ ద్వారా కొద్ది దూరం అండర్గ్రౌండ్లో సొరంగం ద్వారా పోయిన తర్వాత నంది మేడారం అనే ఊరు దగ్గర అక్కడ లిఫ్ట్లు పెట్టి, బాహుబలి లిఫ్ట్ అంటాం, నంది మేడారం వల్ల ఈ రకంగా ఎండిపోయి ఒక్కొక్క పైపు ఈ ఇంత కింది నుంచి వెళ్ళి తీసి నీళ్లను మనం నంది ప్రాజెక్టులో పోస్తాం. నీళ్లు మనం ఆ నీళ్ళని కూడా చూస్తాం. ఇప్పుడు పోయి ఈ మోటార్లు బయట పోసే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇది ఇంత పెద్ద పంపుల ద్వారా మనం నీళ్ళని తీసుకొని పై తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది మనకు. ఎందుకంటే తెలంగాణ బతికేమున్నది ఇక్కడ మనం లిఫ్టు సొరంగంలో లోపలికి పోయినాం. సొరంగంలో మనం దాదాపు 100 మీటర్ల లోపలికి పోతాం. 100 మీటర్ల లోపల పంపులు ఉంటాయి. అది ఇప్పుడు మనం 100 మీటర్ల లోపల మనం నిలబడ్డ భూమికి. ఎందుకంటే ఎడమ చెరువుకు గోదావరి, కుడి చెరువుకు కృష్ణలు రెండు కూడా ప్రవహించేది బాగా లోతట్టులో కాబట్టి మధ్యలో మనం వెన్నొంపుగా ఉన్నాం. ఇటు గోదావరి ఉంది, ఇటు కృష్ణ ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళి నీళ్ళని ఇక్కడ తీసుకొస్తాడు కేసీఆర్ గారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడికి దాదాపు 600 మీటర్ల ఎత్తుకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మనం గోదావరికి సమానంగా వచ్చినాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ ఇది ఎల్లంపల్లి ద్వారా ఇక్కడి నుంచి ఒకటేసారి 85 మీటర్ల పైన నంది రిజర్వాయర్లో నీళ్ళను మనం పోస్తాం ఇక్కడి నుంచి వెళ్ళి. ఇప్పుడు మనం నంది మేడారం పంప్ హౌస్ లోపలనే నిర్మించబడ్డ 400 kV GIS సబ్స్టేషన్ దగ్గర ఉన్నాం మనం. ఈ మోటార్లను ఆన్ చేయడానికి అంత ఎక్కువ కరెంట్ అవసరం ఉంటుంది కాబట్టి సిమెన్స్ వాళ్ళతో మాట్లాడి ప్రత్యేకించి టెక్నాలజీతోని ఇంత పెద్ద సబ్స్టేషన్ను అండర్గ్రౌండ్లోనే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఇది మనం భూమి లోపల ఉన్నాం, గుట్టల కింద ఉన్నాం. ఇది 100 మీటర్ల లోపల ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున కాళేశ్వరాన్ని మనం నిర్మాణం చేసుకున్నాం. ఇప్పుడు మనం నిలబడి ఉన్నది నంది మేడారం పంప్ హౌస్ సర్జిపూర్లో నిలబడి ఉన్నాం. ఇటువైపు మనకు అక్కడ నీళ్లు కనబడుతున్నాయి. ఈ నీళ్లు 2 సొరంగాల ద్వారా వస్తూ ఉన్నాయి. ఈ మోటార్ల ద్వారా వీటిని పైకి లేపి పంపిస్తారు. ఈ నీళ్లను ఉంచడానికి ఇవి గేట్లు. ఇవి తీస్తే ఆ పంపులు ఇంతకుముందు మనం చూసిన పంపులు ఏదైతే ఉన్నాయో ఆ పంపులకు నీళ్ళు అందుతాయి. అవి పైకి లేపేసేసి పైన నంది రిజర్వాయర్లో వస్తాయి. ఇప్పుడు మనం కింద ఏదైతే చూసి వచ్చినామో నంది పంప్ హౌస్, ఆ పంప్ హౌస్ల దగ్గర మనం మాట్లాడుకొని వచ్చినాం. 7 మోటార్లు ఉన్నాయి. ఈ మోటార్లు ఎత్తి నీళ్ళు పైకి వస్తాయని చెప్పి ఈ గుట్ట కింద మనం చూసి వచ్చింది. అదంతా కూడా మనం చూసినాక ఇంతకుముందు మనం ఫస్ట్లో పాట విన్నప్పుడు సార్ పాట చెప్పినప్పుడు నీళ్ళు ఇట్లా పైకి వస్తుంది గొడుగులాగా. అది నంది పంప్ హౌస్. కరెంట్ సబ్స్టేషన్ కావచ్చు, మొత్తం పంప్ హౌజెస్ కావచ్చు. ఆ ఎల్లంపల్లి నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ ఎల్లంపల్లి లెవెల్లోకి కిందికి దిగి మనం అక్కడ ఈ గుట్ట కింద అవి ఏర్పాటు చేసేసుకొని ఆ మోటార్లు దాని ద్వారా నీళ్ళని ఎత్తి మనం ఇవి బయటికి వస్తాం. ఇప్పుడు ఇలా మీకు ఇట్లా మనం గతంలో నడిచినప్పుడు 3-4 ఏళ్ళు మనం నడిచినప్పుడు ప్రారంభం చేసినప్పుడు చూసినాం కేసీఆర్ గారు నీళ్ళు ఇట్లా పైకి వచ్చేసేసి ఇట్లా గొడుగులాగా పోసిన విషయం మనకు దీన్ని కూడా మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు ఇది నడవాల్సి ఉండే ప్రభుత్వం నడపకుండా ఈ రకంగా పెట్టింది. ఇక్కడ మనం గోదావరి నది ఏదైతే ఉందో దానికి
సమానమైన లెవెల్కి పోయి కింద చేసిన దాదాపు 85 మీటర్ల పైన ఒకటేసారి లేపి మనం ఇక్కడ పోసుకుంటున్నాం నీళ్లు. ఈ నీళ్లు నంది రిజర్వాయర్లకు పోతాయి. ఇక్కడ ఈ నీళ్ళతోని నంది రిజర్వాయర్ అనేది ఏర్పడుతుంది. చేసిన ఇక్కడ రిజర్వాయర్ కట్టారు కేసీఆర్ గారు కింద. దీని కింద నుంచి వెళ్ళిపోయి ఇట్లా వెళ్ళి ఈ పక్కన రిజర్వాయర్ ఉంటే దాంట్లో పోతాయి. దీంట్లో నుంచి వెళ్ళి మళ్ళీ కొంత కాలు ద్వారా కొంత అండర్గ్రౌండ్ టన్నెల్ ద్వారా అక్కడికి వెళ్ళిన తర్వాత రామడుగు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ మరొక లిఫ్ట్ ఉంటుంది, గాయత్రి లిఫ్ట్ అని చెప్పి, దాంతో లేపి మళ్ళీ పైన పోసేసుకుంటాం. ఇప్పుడు మనం చొప్పదండి నియోజకవర్గం లక్ష్మీపురం దగ్గర ఉన్న గాయత్రి లిఫ్ట్ ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్లలో ఇదొకటి. లోపలికి పోతున్నాం. నందిమేడారం దగ్గర మనం ఎత్తిపోసిన నీళ్ళు ఏవైతున్నాయో అవి కొద్ది దూరం కాళ్ళ ద్వారా తర్వాత కొంత అండర్గ్రౌండ్ ద్వారా వచ్చిన నీళ్లు ఇక్కడికి వస్తాయి. ఇది మనం ఇక్కడ ఉన్నది గాయత్రి పంప్ హౌజు. ఇది లక్ష్మీపురం అని చెప్పి చొప్పదండి నియోజకవర్గంలోని గ్రామం దగ్గర ఉన్న పంప్ హౌస్. ఇది ఇక్కడికి వచ్చిన ఈ నీళ్ళు ఏవైతున్నాయో ఇది సర్జిపుల్ అంటాం మనం. దీంట్లో నుంచి వెళ్ళి లిఫ్ట్ల ద్వారా పైకి తీసుకొని ఇప్పుడు మనం చూసిన లిఫ్ట్లు ఏదైతున్నాయో ఆ లిఫ్ట్ ద్వారా తీసుకొని మళ్ళీ ఒక 85 మీటర్ల పైకి లేపి మనం బయట పోసుకుంటాం. ఇట్లా ఈ దీంట్ల ద్వారా వచ్చిన నీళ్ళు ఇవి. ఇప్పుడు మనం నిలబడి ఉన్నది మిడ్ మానేర్ డ్యామ్. ఇది మొత్తం ఖాళీ. ఇప్పుడు ఈ లిఫ్ట్లు మనం చూసినాయి బాహుబలి లిఫ్ట్ అంటారు దీన్ని. గాయత్రి లిఫ్ట్ అనేది ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్. 139 మెగావాట్ల పవర్తోనే నడిచే ఒక్కొక్క మోటార్. దాని కొరికే మనం 400 kV సబ్స్టేషన్లు అండర్ గ్రౌండ్లోనే నిర్మాణం చేసుకున్నాం. జేఏఎస్ సబ్స్టేషన్లు అని చెప్పి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి భూమిలోనే ఏర్పాటు చేసినాం. దాదాపు 100 మీటర్ల లోపల మనం అక్కడి నుంచి వచ్చిన నీళ్లు మిడ్ మానేరుకు వస్తాయి. రైట్, మనకు కనబడుతూ ఉంది. ఇది కట్ట. ఇది మిడ్ మానేరు పరిస్థితి. ఉండాల్సి ఉండే నీళ్లు చుక్క నీళ్ళు కూడా లేవు, ఎండిపోయి కనబడుతూ ఉంది. ఇక్కడికి మనం కన్నెపల్లి దగ్గర ఏదైతే మనం చూసినామో ఇవాళ నీళ్లు కనబడుతున్నాయో మనకు, ఆ పంపులు ఆన్ చేస్తే మనం ఒకటి మనం మాట్లాడుకున్నట్టు సుందిల్ల ముందు అన్నారం, తర్వాత సుందిల్ల, ఆ తర్వాత ఎల్లంపల్లి, ఆ తర్వాత వచ్చే పంపులు నందిమేడారం, ఆ తర్వాత గాయత్రి పంపులు, వాటన్నిటి ద్వారా వస్తూ ఇది నిండాలి. ఇది నిండితే ఇటు నుంచి వెళ్ళి ఇటు పైకి మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మన భువనగిరి దగ్గర ఉన్న బస్వాపూర్ ప్రాజెక్టు, వాటన్నిటి కూడా ఇక్కడి నుంచి వెళ్తాయి నీళ్ళు. అదేవిధంగా మనకు కింది నుంచి గేట్లు తీస్తే ఇది కింది పోయి కరీంనగర్ దగ్గర ఉన్న ఎల్ఎండికి వస్తాయి. ఎల్ఎండి నుంచి మనకు ఇక్కడ ఉన్నట్టు ఒక స్లూస్ ఉంటుంది, ఒక కాలువ మనకు ఆల్రెడీ ఉన్నది, కాకతీయ కాలువ పంచం. దాంట్లో నుంచి మనకు చక్కగా హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లా. గూగుల్ పెట్టుకో. ఇక ఇప్పటిదాకా మనం చూసినాం 20 నెలలుగా 20 నెలలుగా రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన పార్టీ సహచరులు, ఇవాళ మంత్రులైన వాళ్ళు కావచ్చు, ఆయనకు సంబంధించిన మీడియా కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు మాట్లాడిన మాట కాళేశ్వరం లేదు, కూలేశ్వరం అయింది, కాళేశ్వరం కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు మట్లే కలిసినాయి, 1,00,000 కోట్లు తిన్నరు అని ఒకసారి, 1,00,000 కోట్లు మట్లే కలిసినాయి అని ఒకసారి, దాని కొరకు ఏదో కమిషన్ వేసినాం, ఎంక్వైరీ చేసినామని ఒకసారి మాట్లాడుతూ ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో, ఎట్లా మభ్య పెడుతున్నారో ఇవాళ మనం చూసినాం. వాళ్ళు కొట్టుకపోయింది అన్న మేడిగడ్డ మీద మనం నిలబడ్డాం. నా కారే దాని మీదకి వచ్చి నిలబడింది, చూసినాం మనం. ఈడికాడికి తిరిగింది. ఆ తర్వాత సుందిల్ల బ్యారేజ్ మీద యువతల కవతలకు పోయొచ్చిన, అన్నారం బ్యారేజ్ మీద యువతల కవతలకు పోయొచ్చినాం, అన్ని పంప్ హౌజులు చూసి వచ్చినాం. ఇవాళ ఇట్లా ఆన్ చేస్తే నీళ్ళు ఇక్కడికి వస్తాయి అనేది మనకు స్పష్టంగా కనబడ్డది.
మనం ఒక్కసారి గూగుల్ మ్యాప్ ద్వారా కూడా చూద్దాం. నేను మొన్న ఇప్పుడు మీకు చూపించింది నేను బ్యారేజీల మీద నిలబడ్డది ఏఐ ద్వారా సృష్టించింది కాదు, లేకపోతే ప్రాజెక్టు కట్టిన రోజు పోయి వచ్చింది కాదు. మొన్న 12వ తారీఖు నాడు నేను ఆ బ్యారేజీల మీదకి పోయి వచ్చిన. 12 నాడు ఒకరోజు సరిపోలేదు. 12 నాడు ఆ ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకొని అక్కడనే గంగమ్మకు హారతి ఇచ్చి అవి కొన్ని చూసి గోదావరి కనిలో ఉండి తెల్లవారి మిగతా ఇప్పుడు మీకు చూపించిన అన్నీ కూడా చూసి వచ్చినాయి. నేను అవి చూసి వస్తున్నా, ముఖ్యమంత్రి నేను వచ్చి ఈ మాటలు మాట్లాడిపోయిండు. ఇది రైతులు అర్థం చేసుకోవాలి ఏం జరిగింది, ఏం జరుగుతుంది. ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం, ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో నేను చివరిగా చెప్తా. ఇక ఇక్కడికి వస్తే ప్రాణహిత ఇది ప్రాణహిత మనకి ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఈ గోదావరిలో కలుస్తుంది. ఇగో ఇక్కడ నీళ్లు కొద్దిగా ఇట్లా వెనకగా తట్టినాయి. ఈ కింది ప్రాంతం చూడండి, పైకి లేబాబది ఇది చూడండి, ఇక్కడి వరకే నీళ్ళు ఉన్నాయి. ఇక ఇది ప్రాణహిత ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చి ఇటు మళ్ళీంది. మనం పూలు వేసింది ఇగో ఇక్కడ, ఇది గుడి కాళేశ్వరం గుడి పైన గుడికి ముందట వేసినాం. కొంచెం వెనక తట్టి నీళ్ళు దాకా ఆగినాయి. ఇది మొత్తం కూడా ఎండిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం చూసిన అన్నారం బ్యారేజ్ కావచ్చు, సునీల కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా ఎండిపోయినాయి. ఎన్ని గోదావరి మీద ఉన్నాయి, ఇవన్నీ ఎండిపోయే ఉన్నాయి, మనకు కనబడుతూ ఉంది. కేసీఆర్ ఎందుకు కట్టిండు, ఇక్కడ కట్టి కన్నెపల్లి పంప్ హౌస్ ఇక్కడ ఎందుకు పెట్టిండు, ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కట్టిండు అనే దానికి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం నెక్స్ట్ పీపీటీలో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇగో ఇక్కడ కన్నెపల్లి దగ్గర నుంచి ఎత్తిపోసిన నీళ్లు పైకి అన్నారం దగ్గరికి పోతాయి. వెళ్ళిపోం ఫస్ట్ అన్నారం ఇగో ఇక్కడికి వస్తాయి, అన్నారంకి వస్తాయి. ఇక్కడ ఈ నుంచి వెళ్ళి ఇళ్ళకి వచ్చి పడుతుంది కాలువ. ఏది కన్నెపల్లి కాడ ఎత్తిపోసిన నీళ్లు 13-14 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ఇగో ఈడ పడుతున్నాయి గోదావరిలో, పై గోదావరిలో. ఎందుకు అంటే అక్కడ నీళ్లు ఉన్నాయి, ప్రాణహిత నుంచి వచ్చిన నీళ్లు. ఇగో ఇక్కడ ఈ పైకి నుంచెళ్ళేమో ఇది ఎస్ఆర్ఎస్పి నిండితే, ఎస్ఆర్ఎస్పి పొంగితే, ఎల్లంపల్లి పొంగితే అప్పుడు మిగులు నీళ్ళు వస్తే ఇక్కడికి వస్తాయి. కానీ గోదావరి ఆగస్టు వరకు కూడా కొన్ని సందర్భాల్లో ఆగస్టు తర్వాత సెప్టెంబర్ కూడా చుక్క నీళ్లు పైనుంచి రావడం లేదు. నీళ్లు దొరుకుతుంది ప్రాణహితలే కాబట్టి కేసీఆర్ గారు అక్కడ కట్టిండ్రు. అయితే ఇక్కడ ఈ బ్యారేజీను కట్టడం ద్వారా ఈ నీళ్లు వెనుకకు 30 కిలోమీటర్ల పైగా దూరం ప్రవాహం చేస్తాయి. ప్రయాణించి ఎక్కడైతే చివరి అవుతుందో ఆ నీళ్లు అక్కడ మళ్ళీ మనం ఒక పంప్ హౌస్ కట్టుకొని ఈ నీళ్లను ఇవి మళ్ళీ పైకి వేసుకున్నాం. మన గీడ నిలబడి మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇంట్లో గోదావరిలో వేసినాం. ఈ నీళ్లను మళ్ళీ పైకి తీసుకుపోవడం కొరకు కట్టుకున్న బ్యారేజ్ ఇది సుందిల్ల బ్యారేజ్. మళ్ళీ దీంట్లో కూడా దాదాపు 32-33 కిలోమీటర్ల దూరం నీళ్లు నిలబడితే వెనుకకు దంతాయి. అది తన్నిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసుకున్నది గౌలివాడ పంప్ హౌజు. గౌలివాడ అనే ఊరు ఇది గౌలివాడ ఊరు, అందుకని ఈ ఊరు పేరు పెట్టుకొని మళ్ళీ ఇక్కడ లేపి వేస్తే ఎల్లంపల్లి పైకి వస్తున్నాయి. ఎల్లంపల్లి నుంచి వెనుకకు కాలువ ద్వారా కొద్ది దూరం, సొరంగం ద్వారా కొద్ది దూరం ప్రవహించి నందిమేడారం పోయిన తర్వాత అక్కడ వేసుకున్నాం. నందిమేడారం నంది పంప్ హౌస్ నుంచి, నంది రిజర్వాయర్ నుంచి మళ్ళీ వెనుకకు పోయి ఇది కొద్ది దూరమే కాలువ. ఇక ఈ తర్వాత ఇక్కడి నుంచి ఇదంతా సొరంగం ఇది మొత్తం కూడా సొరంగం లోపలి నుంచి వెళ్ళిపోతాయి నీళ్లు. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక 85 మీటర్ల పైకి లేపి ఈడేస్తే ఈ కాలువ చక్కగా మిడ్ మానేరుకు పోతుంది. ఇక్కడికి వచ్చేవరకే దాదాపు 350 మీటర్ల
హైట్కు మనం లేపు పోసుకున్నాం సముద్ర లెవెల్ నుంచి. కన్నేపల్లి నుంచి ఇక్కడికి వచ్చేవరకే దాదాపుగా 230-240 మీటర్ల హైట్కు మనం ఎత్తుకొని దీన్ని పోసుకొని మిడ్ మానేరుకి వస్తాం. మిడ్ మానేరుకి వచ్చిన తర్వాత ఇది గాయత్రి నంది మేడారం. గాయత్రి తర్వాత మిడ్ మానేరుకి వస్తాం. మిడ్ మానేరు నుంచి ఇది దీంట్లోకి వదిలితే మానేరులో వదిలితే వచ్చేది లోయర్ మానేరు. ఇగో ఈ లోయర్ మానేరు నుంచి మనకు వస్తాయి. ఇప్పుడు మనకు వచ్చే నీళ్ళు ఇగో మన కాలువ చూద్దాం. దీన్ని జూమ్ చేయి. ఇగో ఇది ఈ గేట్ లేపితే మనకు వచ్చే నీళ్లు కాకతీయ కెనాల్. ఇది చక్కగా తీసుకుపోదాం. ఇది హుజూరాబాద్ నుంచి వరంగల్ నుంచి వస్తుంది. మైలవరం రిజర్వాయర్కి వస్తుంది ముందు, ఆన్లైన్ రిజర్వాయర్. ఇది మైలవరం చెరువు. ఈ చెరువులో నుంచి వెళ్ళి ఇళ్ళకి వచ్చి మళ్ళీ బయటికి వెళ్తాయి. ఇగో ఇట్లా వస్తాయి. ఈ నుంచి బయనవాగు మన కొడకండ్ల కాడున్న బయనవాగు ప్రాజెక్టులకు వచ్చి దీంట్లో నుంచి వెళ్ళి ఈడ గేటు తీస్తే ఈ నుంచి వెళ్ళి మనకు వస్తాయి. మన వెలిశాల మీద నుంచి వెళ్ళి చక్కగా ఈడ ప్రగతి నగర్ దగ్గరికి వచ్చి ఇక్కడ 70 dBm అవుతుంది. ప్రగతి నగర్ దగ్గర కింది పోయింది. తిరుమలగిరి ప్రగతి నగర్ దగ్గరికి పోయి ఇది పైకి తీసుకురా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా ఒక కుట్ర. వాస్తవానికి ఇక్కడ నుంచి మనకి ఇంకా 80 కిలోమీటర్ల పైన రావాలి. కానీ ఇక్కడనే ఎండ్ చేసి దీని మిగతా మూసిలో పడేసేసి దీన్ని ఈ కాలువను డిస్ట్రిబ్యూటర్ మెయిన్ అని చేశారు. మెయిన్ కెనాల్గా చేయాల్సింది డిస్ట్రిబ్యూటర్ మెయిన్ అని చెప్పి ఇక్కడనే కుట్ర చేశారు మన మీద, తుంగతుర్తి సూర్యాపేటల మీద. సైజ్ తగ్గించుకుంటూ వచ్చారు. చక్కగా ఇది ఖమ్మం బైపాసు, తర్వాత ఇది విజయవాడ రోడ్డు. ఇది విజయవాడ రోడ్డు. ఆ తర్వాత చక్కగా ఇగో ఇది రావి చెరువు. ఇది రావి చెరువు. ఈ కాలువ చక్కగా పోతుంది. ఇక్కడ చెట్ల ముకుందాపురం చిన్న సీతారాం దగ్గర ఎండ్ అవుతుంది. ఇది మన వైపు వచ్చే కాలువ, మనకు నీళ్ళు వచ్చేది ఇట్లా. ఇక్కడ కన్నేపల్లి దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు 350-380 కిలోమీటర్లు. అక్కడి నుంచి ఇక్కడికి నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ మిడ్ మానేరుకి వెళ్ళండి. మిడ్ మానేరు నుంచి ఇటు పైకి పోయేది సిద్దిపేట వైపు. ఇది ఇక్కడ అన్నపూర్ణ ప్రాజెక్టు. ఈడెత్తిపోస్తారు. ఇది ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఈడ ఎత్తి రంగనాయక సాగర్లో పోసుకుంటారు. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, ఇది మల్లన్న సాగర్లో పోస్తారు. మల్లన్న సాగర్ నుంచి ఒక కాలువ మనకు వస్తుంది బస్వాపూరు. ఇదేమో కొండపోచమ్మ. ఇది హయ్యెస్ట్ ప్లేస్ తెలంగాణలో. 630 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది 630 మీటర్ల ఎత్తు మీద ఉన్న రిజర్వాయర్ ఇది. గోదావరి నుంచి కన్నెపల్లి దగ్గర 100 అయితే ఇది 630 మీటర్ల ఎత్తు మీద ఉంటుంది. అంటే 530 మీటర్ల ఎత్తు నీళ్లు లేపుకొని తీసుకొచ్చినాం మనం ఇక్కడికి. ఇది మన బస్వాపూర్. ఇది గంధమల్ల. ఇది బస్వాపూర్. ఇవి ఇక్కడికి తీసుకొస్తాం నీళ్లు. సరే, ఈ కాలువల ద్వారా మిగతాయి ఇక్కడ ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకి ఇక్కడి నుంచి వస్తాయి నీళ్ళు. ఇది కాళేశ్వరం గత. ఇక పీపీటీ తీసుకో. అసలు కాళేశ్వరం ఏంటిది? కాళేశ్వరం అంటే ఏంది? ఎన్ని పైసలు అయినాయి? ఎట్లయినాయి? ఏమేం కట్టినాం? ఏమేమి ఉన్నాయి? ఇవాళ మనం చూసినాం. వీళ్ళు సంవత్సర కాలంగా దాదాపు 20 నెలలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కలిసి కుట్ర చేసి కేసీఆర్ మీద ఏదైతే దాడి చేస్తున్నారో, కాళేశ్వరం లేదు పోయింది అని చెప్పింది
అక్షరం అబద్ధన్న విషయాన్ని మనం చూసుకున్నాం ఇవాళ. నేను లైవ్గానే పోయి వచ్చినా చూసి వచ్చినా మీ అందరికి కూడా చూపించిన అన్ని ప్రాజెక్టులు మంచిగా ఉన్నాయి. కేవలం మేడిగడ్డలో 1-2 పిల్లర్లు కుంగినాయి. దేనికి? చరిత్రలో 100 సంవత్సరాల చరిత్ర తీసుకున్నా ఎప్పుడు రానంత వరద 2022-23లో దాదాపు 38 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఇవాళ పోతున్న నీళ్లతోని 5.5 రెట్లు ప్రాజెక్టు మీద నుంచి పొంగిపోయని నీళ్ళు వచ్చిన సందర్భంలో కింద ఎక్కడో ఒక చోట ఒత్తిడి పడి ఒక పిల్లర్ కింద ఉన్న ఇసుక కొంచెం బయటికి పోయి కొట్టుకపోయి అది మళ్ళీ కిందికి కుంగి సెట్ అయింది, కుదురుకున్నది ఆ పిల్లర్. దానికి ఇటుపక్క అటుపక్క కూడా కొంచెం కుంగి కుదురుకున్నాయి. వాస్తవానికి ఆ ప్రాజెక్టు మొత్తానికి కలిపి పెట్టింది వీళ్ళు పోయింది అని చెప్తున్నది ఏదైతుందో ఒక పిల్లర్ కొరకు దానికి పెట్టిన ఖర్చు 2500 కోట్లు. 85 పిల్లర్లకు కలిసి పెట్టింది 2500 కోట్లు. 2500 కోట్లలో అయితే దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేశారు డిజైన్. పెద్ద వరద వస్తుందని మనకు తెలుసు కాబట్టి ఒకటే ఏకఖండంగా కట్టలే, 7 భాగాలుగా చేసి కట్టిండ్రు. ఎక్కడన్నా ఏదైనా ఒక ప్రమాదం జరిగినా మళ్ళీ అంతవరకే తీసి బాగు చేసుకుంటట్టు మిగతాది ఏ ఇబ్బంది కాకుండా తీసి కట్టిండ్రు. ఒకవేళ వీళ్ళ లెక్క ప్రకారమే దాన్ని తీసి మళ్ళీ కడితే కూడా మహా అయితే 400-500 కోట్లు అయితే. ఒక మాట మనం రైతులం మనం ఆలోచించుకోవాలి. మనం కూడా పైకి నీళ్ళు వేసుకోవడానికి మొదలు బోదలు వేసుకొని వ్యవసాయం చేసినాం. ఆ తర్వాత రబ్బర్ పైపులు వేసుకొని పైకి వేసుకున్నాం. ఆ తర్వాత ఇవాళ పర్మనెంట్ పైపులు వేసేసి కూడా కిలోమీటర్ తీసుకుపోతున్నాం. మూసి ఒడ్డున కావచ్చు, ఇప్పుడు వస్తున్న కాలువల ఒడ్డున కావచ్చు. మోటార్ ఖరాబ్ అయితే బాగు చేసుకోవట్లేమా? ఒకవేళ బోధ ఖరాబ్ అయింది, తెగిపోయింది, మళ్ళీ దాన్ని సరి చేసుకొని తీసుకుపోవట్లేమా? పైప్ లైన్లు వేసుకున్నాం, పైప్ లైన్ పగిలిపోయింది, బాగు చేసుకొని వేసుకోవట్లేమా? పైప్ లైన్ ఒక కాడ పగిలింది, పొక్కబడ్డది కాబట్టి మొత్తం పైప్ లైన్ వదిలేసి వ్యవసాయం వదిలిస్తున్నామా? వేస్తే ఎవడైనా బుర్ర ఉన్నాడు? వాస్తవానికి ఏం చేయాలి ప్రభుత్వం? చెరువులు కూడా ఉన్నాయి మన చెరువులు. ఇప్పుడంటే తెగుతలేవు మిషన్ కాకతీయ తర్వాత. అంతకుముందు సంవత్సరం అసలే కరువు దరిద్రం. ఎప్పుడైనా వాన వస్తే నియోజకవర్గంలో 10-15 చెరువులు తెగకుండా లేవు. ఎందుకంటే చీమలు పెట్టి పోయిన చెరువులన్నింటినీ వదిలేస్తే ఇవాళ కాకతీయులు కట్టిన చెరువులు ఉండేయా? చెరువు దిగంగానే ఏం చేస్తారు? ఎవరైనా రింగు వండేసుకొని వచ్చిన నీళ్ళు ఆపుకొని ఆ పంట తీసుకొని ఎండాకాలం రాగానే మళ్ళీ కట్ట సరి చేసుకుంటాడు ఎవడైనా బుర్ర ఉన్నాడు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పటి వరకు కూడా దాన్ని రిపేర్ చేసే ప్రయత్నం చేయలే. ఏం మాట్లాడుతున్నారు? ఎన్డీఎస్ఏ చెప్పింది. అసలు ఎన్డీఎస్ఏ ఎవడు? వాడికి ఏం సంబంధం? నువ్వు పిలిచినవా? ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కొట్టుకపోతేనే ఇప్పటికి 3 సార్లు దిక్కులేదు. దానికి కట్టినోడే దీనికి వచ్చి సర్టిఫికేట్ ఇస్తాడట. ఎవరి నాయకత్వంలో పోలవరం కడుతుందో ఇప్పటికి 3 సార్లు కొట్టుకపోయిందో, దాదాపు 2000 కోట్లు నష్టమైందో అక్కడ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉండదు. గుజరాత్లో కట్టి ఇట్లా ప్రారంభం చేసి మోడీ వెనుక మళ్తూనే ఉండు, బ్రిడ్జిలు కూలి కొట్టుకపోతూనే ఉన్నాయి, గాలిపటాలు పోయినట్టు చచ్చిపోతూనే ఉన్నారు 100 మంది. అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. కానీ తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు కొంచెం ఇంతంత లీక్ అయితే 2 రోజులలో వచ్చింది ఎన్డీఎస్ఏ. వచ్చి ఎమ్మటే రిపోర్ట్ ఇచ్చింది ఎలక్షన్ల ముందు. వచ్చినోడు ఆడికి పోలే, చూడలే, హైదరాబాద్లో కూర్చొని రిపోర్ట్ తయారు చేసి వెంటనే కిషన్ రెడ్డికి ఇస్తే ఎక్కడ రిపోర్ట్ చేయాలి అక్కడ చేరేవాడు. కిషన్ రెడ్డికి ఇచ్చిపోయాడు. కిషన్ రెడ్డి ప్రకటిస్తే ఇంత పెద్దగా వాళ్ళ డబ్బా పేపర్లల్లా కూలిపోయిన కాళేశ్వరం. ఎన్డీఎస్ఏ తప్పుపట్టింది. కూలిపోయిందా కాళేశ్వరం? కనబడతలేదా కళ్ళకి? ఇంత కళ్ళ ముందే ఉంది కదా, కళ్ళ ముందే కనబడుతుంది కదా. ఒక్కసారి దీన్ని చూద్దాం. అసలు కాళేశ్వరం ఏంది? కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు. ఇప్పుడు మనం పోయి తిరిగి వచ్చిన బ్యారేజీలు ఏవైతున్నాయో మొదలు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు,
19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 200 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల కాలువలు, ప్రవాహ కాలువలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతోని కట్టుకున్న రిజర్వాయర్లు, లిఫ్టు 530 మీటర్ల ఎత్తుకు చేసినాం మనం కొండపెచ్చమ్మకు వచ్చే వరకే. దీంతో 240 టీఎంసీల నీటిని వాడుకోవడానికి ఏర్పాట్లు చేసిండు కేసీఆర్. 240 కాదు, ఇంకా 200 కూడా వాడుకునే ఏర్పాటు ఉంది. వాస్తవానికి ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది. నేను ఆవేశంగా మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడడం లేదు, వీళ్ళు చేసే దుర్మార్గాలు. ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో ప్రాజెక్టు కొట్టుకుపోయినా చంద్రబాబు మాట్లాడాడు. ఎంత బూతులు తిట్టుకొని కొట్టుకొని చంపుకుంటారేమో అని మనకు కనిపించే ఇద్దరు వైద్యవర్గం నాయకులు చంద్రబాబు హయాంలో కొట్టుకుపోయినా జగన్ మాట్లాడాడు. నీళ్ళకు సంబంధించిన ప్రాజెక్టుల విషయాలలో ఏ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసి నీళ్ళు తీసుకొచ్చినా అపోజిషన్ పార్టీగా ఆనాడు రాజశేఖర రెడ్డి చంద్రబాబు కావచ్చు, చంద్రబాబు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎప్పుడు వాళ్ళు బయట పెట్టుకోలే ఏ విషయాలు. ఎందుకంటే మన రాష్ట్రం కొరకే కదా దొంగతనం చేస్తుంది, చేయనీయలేమని చెప్పి. కానీ ఇవాళ ఈ దుర్మార్గులు వీళ్ళు చేస్తున్న దుర్మార్గం ఇంటి దొంగ ప్రాణగండం అని ఈ ఇంటి దొంగల్ని పట్టుకొని చంద్రబాబు అవతల ఈ దుర్మార్గాన్ని చేయిస్తున్నాడు. వాస్తవానికి కేసీఆర్ వాళ్ళు ఎట్లా పోతిరెడ్డిపాడును తొమ్ముకపోయినారో, ఏ అనుమతులు లేకుండా దౌర్జన్యంగా వాళ్ళ చేతుల పెత్తనం ఉంది, వాళ్ళ వైపు ఉందని చెప్పి అదే పద్ధతుల్లో మనం గోదావరిని కొల్లగొట్టాలి, గోదావరిని మనం తెచ్చుకోవాలి అని చెప్పి చేసిన ప్రాజెక్ట్ ఇది. ఆ కాలువ 3 టీఎంసీల నీళ్ళని తీసుకొచ్చే కాలువను పెట్టిండు ఆనాడే, మొదటి రోజే చెప్పకుండా పెట్టిండు. నా రాష్ట్రం కొరకు నేను దొంగతనం చేసినా ఏం తప్పు లేదు. కాలువ తీసేటప్పుడు చెప్పలే 2 టీఎంసీలు కానీ చెప్పిండు, ఎందుకంటే అనుమతులు ఇవ్వరు కాబట్టి పైన. కానీ 3 టీఎంసీలు చేసిండు. తెలంగాణ రాష్ట్రం కొరకు చేసిండు, తెలంగాణ రైతాంగం కొరకు చేసిండు. కానీ ఇవాళ మన ఇంటి దొంగలు వాళ్ళకు సద్దులు మోసి దుర్మార్గంగా మన మీద దాడి చేస్తున్నారు. ఇవాళ ఇంత అద్భుతంగా ప్రాజెక్టును కట్టి మొత్తం తెలంగాణలో సరే ముందు పోనీయండి. ఇది ప్రాణహిత, ఇది గోదావరి, ఇది పైనుంచి వచ్చేది శబరి. సరే ఈ బ్యారేజ్లు, పిల్లర్లు, ఇది 85, ఇది 66, ఇది 74, ఈ మొత్తంలో కుంగింది ఒక్క కాళేశ్వరంలో ఒక్కటి పోనీ బాబు. ఫస్ట్ మేడిగడ్డ దగ్గర మీ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు, అన్నారం దగ్గర 10, సుందిల దగ్గర 8.5, మేడారం 7.78, మల్కపేట రిజర్వాయర్ 3, అనంతగిరి 3.5, రంగనాయక సాగర్ 3, మల్లన సాగర్ 50 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ 15, బస్వాపూర్ 11.5, గంధమల్లం 9.87 కానీ తగ్గించినాం. ఇప్పుడు అక్కడ ప్రజలు సహకరించలేదు భూములు ఇవ్వడానికి, దాంతో తగ్గించాల్సి వచ్చింది దీన్ని, అందుకే ఆగింది. కొండంచేరు 3.5, భూంపల్లి 9, మోతే 2, ధర్మవరపేట 5, కాటవాడ 5, ముద్దువజవాడ 5, తిమ్మకపల్లి 1.5, మొత్తం కలిపి 140 టీఎంసీలను మనం వర్షాకాలం వర్షాలు వచ్చినప్పుడే స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన పద్ధతుల్లో రిజర్వాయర్లు కట్టిండు కేసీఆర్. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ కృష్ణ మీద 350 టీఎంసీల నీళ్లను ఆపుకోగలిగినన్ని రిజర్వాయర్లు ఏ అనుమతులు లేకుండా కట్టింది. ఉమ్మడి తెలంగాణ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన డబ్బులతోని, పొత్తుల డబ్బులతోని పోతిరెడ్డిపాడును తవ్వుకపోయి పోతిరెడ్డిపాడు నుంచి ఒక్క చుక్క నీళ్ళు తీసుకోవడానికి కూడా వాళ్ళకి హక్కు లేదు. కానీ గంత దౌర్జన్యంగా కట్టకపోయారు. ఆ రోజు ఒక్కరు కూడా చంద్రబాబు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి కట్టప్పుడు చంద్రబాబు కానీ వాటి విషయంలో విమర్శ చేయలే. నీళ్ళ విషయంలో విమర్శ చేస్తే రైతుల్లో వ్యతిరేకత వస్తుంది,
దొంగతనం చేస్తేంది తేని మన కొరకేగా తెస్తుండు అని చెప్పి ప్రజలు అనుకుంటారు, మనం బదనమవుతామని చెప్పి సహకరించారు. కానీ ఇవాళ ఈ దుర్మార్గులు ఏం చేస్తున్నారు మనం చూస్తున్నాం. ఏంది అసలు దీని వెనకాల ఉన్న కథ ఏంది? 2, మనం ఇవాళ బనకచెర్ల అనేది అయితే వింటున్నామో ఆ దుర్మార్గం కొరకు, బనకచెర్ల కట్టుకోవడానికి చంద్రబాబుకి అనుమతి రావడం కొరకు మాత్రమే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును పండబెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకొక వైపు దుర్మార్గంగా లారీలు చూడాలి, వందలు వేల కొద్ది లారీలు. ఇసుక దందా మామూలుగా లేదు. ఆ రోజు రాత్రి నేను ప్రయాణం చేస్తుంటే ఒక ఊరు నుంచి వెళ్ళి దాటి వస్తున్నాం. 9.8 కిలోమీటర్లు నిలబడున్న ఈ లారీలు ఒకదాని వెనకాల ఒకటి ఆనుకొని 9.8 కిలోమీటర్లు నేను మీటర్ వేసి చూసిన. వేలాది లారీలు, వేలాది కోట్ల రూపాయలు ఇసుకతోని చేసుకుంటూ, ఇసుక దందాతో సంపాదించుకుంటూ అటు స్వామి కార్యం నెరవేరుతుంది, ఇటు స్వకార్యం నెరవేరుతుంది. కానీ రైతుల బతుకు ఎండుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనితోని చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ కింద కృష్ణార్పణం చేసిండు. ఇవాళ గోదావరిని కూడా అప్పచెప్తున్నాడు. లారీలు ఏందివి? సుందిల ప్రాజెక్టు పైన, అన్నారం ప్రాజెక్టు పైన నీళ్లు నిలపకుండా నిలుపుతున్నది లారీలను, తోడుతున్నది ఇసుకను, నింపుతున్నది కాంగ్రెస్ నాయకుల జేబులను, ఎండబెడుతుంది తెలంగాణ రైతాంగాన్ని. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని. వేలాదిగా మాకు ఆశ్చర్యం వేసింది. ఇది చూడండి, ఇది 9.5 కిలోమీటర్లు ఉంటుంది ఈ లైన్. లారీ వెనక లారీ ఆనుకొని. దూరంగా కూడా లేవు. హైదరాబాద్ ట్రాఫిక్ ఉన్నట్టున్నాయి. చీకటి దందాలు, ఇసుక దందాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పని. కానీ రైతులు మాత్రం ఎండబెట్టే పని. తీసే బాబు కనబడుతూనే ఉంది భాగవతం వల్లది. పీపీటీ పెట్టి ఓకే. దీంట్లో ఇంకొకటి ఏంది కేసీఆర్ గారు చేసింది? నదిని వాడి కొత్తగా కాలువ తీసి అక్కర లేకుండా, కొత్తగా రైతుల భూమి తీసుకునే అక్కర లేకుండా, కాలువ కొరకు కొత్తగా పైసలు ఖర్చు పెట్టి అక్కర లేకుండా, నది మీదనే, గోదావరి నది మీదనే అక్కడొకటి బ్యారేజీలు కడుతూ కిలోమీటర్ల కొద్దీ నీళ్ళని నింపి వెనుకకు అయినట్టు చేసి ఆ రకంగా నదిని కాలువలాగా వాడుకొని నదిని సజీవంగా ఉంచి అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేసింది ప్రపంచ చరిత్రలో కేసీఆర్ ఒక్కడే, ఇంకొకరు కూడా కాదు. వాళ్ళు మాట్లాడిన మాటలు పెట్టండి. చాలామంది సరిగా ఇవన్నీ 1400 కిలోమీటర్ గోదావరి ప్రవహిస్తా అంటే 750 మన దగ్గర ఉంది. ఈ నీళ్ళది కేటాయింపు 1480 టీఎంసీలు మీకు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మీకు ఇస్తాము అని చెప్పి అప్పుడు ట్రిబ్యునల్ చెప్పింది. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేసినారు? కృష్ణ మీద వాడక దొబ్బుదాం. ఇక వీళ్ళు మాట్లాడిన మాటలా ఒక్కసారి వినిపిద్దాం ఏం మాట్లాడినరో. సౌండ్ పెట్టండి, సౌండ్. $50,000
వినపడుతుందా? ఈ ప్రపంచం మీదనే కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్ల కుప్పకూలిన ప్రాజెక్టు చూపించాలి ప్రపంచ చిత్రపటం మీద అంటే అది కేవలం కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం చుండ్రుల ప్రాజెక్టు. తీసేయి వాడి చెత్తవాగుడు ఏముంది కానీ విన్నారు కదా, 50,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. కట్టిన 3 ఏళ్లకే కుప్పకూలిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం మాట్లాడాడు. ఇక్కడంతా మీరు కాళేశ్వరం నీళ్ళతోని 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా వ్యవసాయం చేసిన రైతులే. ఒక్క సూర్యాపేట కాన్స్టిట్యున్సీలోనే 1,00,000 ఎకరాలు పెరిగింది, తుంగతుర్తిలో 1,00,000 ఎకరాలకు పైగా పెరిగింది, కోదాడలో 50,000 ఎకరాలకు పైన పెరిగింది. ఒక సూర్యాపేట జిల్లాలోనే 2.5 లక్షల ఎకరాలు కాళేశ్వరంతో మనం వ్యవసాయం చేసినాం. బ్రహ్మాండంగా కాళేశ్వరం జలాలకు 1,00,000 జన హారతి అనే కార్యక్రమాన్ని చేసి మీరందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు. ఇక్కడి నుంచి అక్కడికి 70 కిలోమీటర్లు. ఒక సూర్యాపేట జిల్లాల చివరిది కన్నెపల్లి నుంచి ఇక్కడికి వచ్చేవరకే 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనం మనకే 2.5 లక్షల ఎకరాలు సాగైంది. మధ్యన వరంగల్ జిల్లా అయింది, కరీంనగర్ జిల్లా అయింది. దీంట్లో ఉంటుంది అది మొత్తం కాళేశ్వరంతో కొత్తగా వచ్చిన ఆయకట్టు దాదాపు 19 లక్షల ఎకరాల చిల్లర. పాత ఆయకట్టు వివిధ ప్రాజెక్టుల కింద ఇంతకుముందున్న ఆయకట్టు ఏదైతుందో ఇప్పుడు నీళ్లు రాక ఇబ్బంది పడుతున్న పొలాలకి మళ్ళీ ఇంకొక 20 లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తుంది కాళేశ్వరం. మొత్తం 40 లక్షల ఎకరాలకు పైగా పొలాలకి నీళ్ళు అందిస్తున్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. 50,000 కూడా ఇయ్యలేదన్ను ఏం చేయాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చాలాసార్లు అన్నాడు చెప్పు దొంగొట్టాలి, పేగులు తీసి మెడలేసుకోవాలి, లాగుల తొండలు వదలాలి. ఇప్పుడు చెప్పు ఎవడికి వదలాలి లాగుల తొండలు, ఎవడు పేగులు తీసి మెడలేసుకోవాలి రైతులు, ఎవడు దుర్మార్గుడు ఇప్పుడు చెప్పండి మీరు. కేసీఆర్ ఏం చేసిండు, నువ్వేం చేసినావు? ఎందుకు మొన్న యాసంగి ఎండిపోయినాయి మన పొలాలు? ఎందుకు ఎండిపోయినాయి పోయిన యాసంగి? 4 ఏండ్లు ఒక్కొక్క ఊరు చెరువులు అలుగులు పోసి పాకురు పట్టినాయి కదా రోడ్లు. ఎంతమంది నాకు ఫోన్లు చేసిండ్రు, సార్ నీళ్ళు బంద్ చేయండి పొలాలు కోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని. ఇవాళ ఈరోజు కూడా ఇంకా నీళ్ళకు ఎదురు చూస్తున్నాం కదా, పోసిన నారులు పోతున్నాయి కదా. ఒక్క మాట ఒక్కటంటే ఒకటి నిజం వినవా? ఇప్పటికి ఆ నోటి నుంచి ఒక మంచి మాట. రైతులు మీరు నిర్ణయించాలి, ఆయన అడిగిన శిక్షలన్నీ ఎవరికి వేయాలి, ఎట్లా వేయాలి. అతి తక్కువ ఖర్చుతోని వాస్తవానికి ఏంది మనం చూసినాం. ప్రాణహిత కలిసి గోదావరిలోకి మళ్ళిన తర్వాత మాత్రమే నీళ్లు ఉంటున్నాయి. సంవత్సరానికి 10 నెలలు నీళ్ళు ఎత్తో చక్క నుంచి. ఆ బ్యారేజ్తో కూడా సంబంధం లేదు. ఆ బ్యారేజ్తో మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళు ఎత్తొచ్చు. నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, సూర్యాపేట రైతుల సమక్షంలో చెప్తున్నా, కేసీఆర్ చేతికి ప్రాజెక్ట్ని అప్పచెప్పు. 4వ రోజు నీళ్ళు తీసుకొచ్చి మా రావి చెరువును నింపుతా, మా చిన్న సీతారాం తండకిస్తా. ఇవ్వలేకపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిపోతా. నిన్ను ఊరేసుకోమని అడుగుతలేను, నిన్ను ఊరేసుకోమని అడిగాను, నిన్ను చెప్పు దెబ్బలు కొట్టుకోమని అడిగాను. కానీ మా చిన్న సీతారాం తండకు వచ్చి ఆ రైతు చేతికి చెప్పిద్దాం, నీళ్ళు ఇవ్వకపోతే నన్ను కొట్టమందాం, నీళ్ళు ఇస్తే నిన్ను కొట్టమందాం. సిద్ధంగా ఉంటావా రేవంత్ రెడ్డి? సిద్ధంగా ఉంటావా చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నా, నేను చూసి వచ్చి కళ్ళతో చెప్తా ఉన్నా. నీలాగా బనకచర్లు ఎక్కడుందో, దేవాదులు ఎక్కడుందో తెలియని మూర్ఖత్వంతో మాట్లాడతలేను. అన్ని తెలిసి మాట్లాడుతున్నా. నేను ఇప్పటివరకు ఎవరితో ఛాలెంజ్ చేయలే. 25 ఏళ్లలో ఎవరైనా చెత్తవాగుడు వాగినా నేను రియాక్ట్ కాలే.
నా గురించి వ్యక్తిగతంగా నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడినా, నువ్వు నీ తాబేదారులు ఎవడేం మాట్లాడినా నేను పట్టించుకోలే. కానీ వాళ్ళు నువ్వు నా రైతాంగానికి ద్రోహం చేస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నా, నా రైతులకు అన్యాయం చేస్తున్నావు కాబట్టి మాట్లాడుతున్నా. చూసినాం పచ్చగా వండిన పొలాలు మళ్ళీ ఎండిపోయి ఎట్లయితున్నాయో చూసినాం కళ్ళతోని. ఎక్కడ అబద్ధం ఉంది ఒక అక్షరం చెప్పాలి. ఏం మాట్లాడిండు వచ్చి ఇక్కడికి? బట్టి విక్రమన్ మార్కంట ఆయన వచ్చి మాట్లాడిండు, ఈ నీళ్లు కాళేశ్వరం నుంచి కాదు పోచంపాడు నుంచి ఇస్తామని మాట్లాడుతున్నాడు. మరి వాళ్ళ పోచంపాడు అట్లనే ఉంది, మీరు చెప్పిన పద్ధతుల్లో మేడిగడ్డలాగా ఏం కాలే. మరి ఎందుకు వస్తలేవు ఇవాళ నీళ్ళు? మాకు ఎందుకు ఇస్తలేరు నీళ్ళు? పోచంపాడు ఏం కూలలే, మిడ్ మానేరు మంచిగానే ఉంది, లోయర్ మానేరు మంచిగానే ఉంది, కానీ ఎందుకు వస్తలేవు? ప్రాణహిత కలవకుండా పైన నీళ్ళు రావు. ఏంటిది కేసీఆర్ మీద కక్ష వీళ్ళందరికీ అని అంటే, చంద్రబాబు ఏంటి కంపెనీకి మీరు పైన ఏం చేసుకున్నా ఏం లేదు, తమ్మిడిహట్టి కాడ కట్టుకోండి, పైన ఇంకో కాడ కట్టుకోండి, కానీ కాళేశ్వరం కిందికి రావద్దు. ఎందుకంటే మీరు చూసిండ్రు రెండు వచ్చి కలిసే చోటు కాళేశ్వరం కింద కేసీఆర్ గోదావరి గొంతు పట్టుకున్నాడు తెలంగాణ రైతాంగం కొరకు. అది వాళ్ళ మంట, అది వాళ్ళ ఏడుపు. మెయిన్ గోదావరి మీదకి ఎప్పుడు రానియలే, జీవితం అంతా కుట్రలే చేసిండ్రు. రాజశేఖర రెడ్డి మరో కుట్ర చేసిపోయిండు. దుమ్ముగూడ నుంచి తీసుకొచ్చి నాగార్జున సాగర్ లేచి మేమే పారిశ్రామిక దొబ్బుతాం, తెలంగాణ రైతాంగానికి అక్కర లేదని ఒక దుర్మార్గానికి ప్లాన్ చేసిండు. బీజేపీ అంతకంటే ఎక్కువ దుర్మార్గమైన ప్రణాళిక చేసింది. పోచంపల్లి నుంచి ఇచ్చంపల్లి నుంచి వెళ్ళి మేము కావేరికి తీసుకుపోతాం, తమిళనాడు తీసుకుపోతామని. ఎవడబ్బ సొమ్ము కాదు, గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు మాత్రమే. ఒక్క ఇంచు కదలనీయము, ఒక్క చుక్క నీళ్ళు తీసుకుపోనియమన్న పట్టుదల మన రైతాంగానికి రావాలి. మన హక్కులేదో మనం తెలుసుకోవాలి. ఊరికే కూర్చుంటే ఎవడు తెచ్చిపెట్టాడు, కొట్లాడి తెచ్చుకోవాలి. ఎట్లయితే తెలంగాణ కొరకు కొట్లాడినామో, ప్రాణం పోయినా తెలంగాణ సాధిస్తామని ఎంత పట్టుదలతో పనిచేసినామో, ఇవాళ ఇంటి దొంగల నుంచి ప్రమాదం వచ్చింది కాబట్టి మన హక్కులకు, మన నీళ్లు దోపిడికి గురే ప్రమాదం వచ్చింది. ఇంటి దొంగతోనే ప్రాణగండం వచ్చింది కాబట్టి ఇంటి దొంగలను ఇక్కడనే పాతరేయమని చెప్పి కాళోజీ ఏది చెప్పిండో అది చేసి తీరాలి. మనము తెలంగాణ రైతాంగం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఇవాళ మంతన్ నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు రైతాంగం ఇవాళ ఎదురు చూస్తున్నారు. కానీ నీళ్ళు కళ్ళ ముందే పోతున్నాయి, మనకంటే తెలుస్తలేదు. కానీ అక్కడ ఆ రైతుల కళ్ళ ముందే నీళ్ళు పోతున్నాయి, వాళ్ళు ఏడుస్తున్నారు. నేను పోయిన ప్రతి ప్రాజెక్టు దగ్గర వీళ్ళు రానియొద్దని చెప్పినా పాపం కింది స్థాయి ఉద్యోగం పోయినా సరే భయం లేదు, మాకు సార్ రండి అని చెప్పి నన్ను స్వాగతించి తీసుకుపోయి చూపించారు. మాకు బాధ అవుతుంది. కేసీఆర్ సార్ ఉండగా బ్రహ్మాండంగా నీళ్లు కలకలాడేది, రోజు మాకు పని ఉండేది. ఆ పడుతున్న నీళ్ళను చూసి సంతోషపడదాము. తుమ్మ చెట్లు మొలిపిస్తున్నారు. ఆ రోజు కట్టిన క్వార్టర్స్లో, ఆ రోజు కట్టిన గెస్ట్ హౌస్లలో మేడిగడ్డ దగ్గర కావచ్చు, కన్నెపల్లి దగ్గర కావచ్చు, సుందిల దగ్గర కావచ్చు, అన్నారం దగ్గర కావచ్చు, గోలివాడ దగ్గర కావచ్చు, ఎక్కడనైనా సరే మొత్తం కావాలని చెప్పి తుమ్మ చెట్లు పెంచుతున్నారు. సర్కారు తుమ్మలు ఖర్చు లేకుండా పెరిగేవి. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో జరుగుతుంది. చర్చలకు పోతా చంద్రబాబుతో నేను మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఎవడైనా కొట్లాటకు వచ్చడంతో చర్చలు పెడతారు, తప్పులేదు. దొంగతనానికి వచ్చడంతో చర్చలు చేస్తాడు ఎవడన్నా ప్రపంచంలో? నీ ఇంట్లో దొంగతనంతో వచ్చినోనికి, దొంగతనం కొరకు వచ్చినోనికి కూసబెట్టి చర్చ చేస్తావా? ఏమి దొబ్బిపోదామని వచ్చినావు, ఎంత దొబ్బిపోదామని వచ్చినావు, నా ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం వేసుకుపోతావా, 5 ఉంచిపోతావా అని చర్చ చేస్తావా? చర్చలేంది చర్చలు?
నీ హక్కును ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే కొట్లాడాలో అక్కడ కొట్లాడాలి. అది వదిలిపెట్టి చర్చలు చేస్తా నేను. ఏం చర్చలు చేస్తావు? నీ బంద చర్చలు. కాళేశ్వరం అంటే ఏందో నీకు తెలియకపోయా, బడి కూడా తెలియకపోయా. దేవాదుల ఏ నది మీద ఉంది అని అడిగిన జ్ఞానం నీది. బనకచెర్ల అంటే ఏంది, అది ఏ ఊర్లో ఉంది, తెలంగాణదా ఆంధ్రదా, ఉంటే అది ఏ జిల్లాలో తెలియకపోయా. ఏం చర్చలు చేస్తావు నువ్వు చంద్రబాబుతో? ఇంత నువ్వు పెట్టుకుంది ఎవరిని? చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసే నీటిపారుదల శాఖ సెక్రటరీని ఆయన ఫోన్ చేసి చెప్తే తెచ్చి ఈయన సలహాదారుగా పెట్టిండు. తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల సలహాదారు. ఇప్పుడు ఆయన రాసిస్తే మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు చెప్తే రాసిస్తాడు? చంద్రబాబు ఏం చెప్తే అది రాసిస్తాడు. చంద్రబాబు చెప్తే రాసిచ్చే తెలంగాణ నీటి సలహాదారు ఈ గొప్ప జ్ఞానికి సలహాదారుగా ఉన్నాక ఇంకా తెలంగాణ ప్రజల హక్కులకు రక్షణ దొరుకుతుందా? ఉంటుందా తెలంగాణకు బతుకుదెరవు? చూసినాం, చాలా ఉంది ఇంకా కథ, నీళ్ళ కథ. ఒక్కొక్క ప్రాజెక్టుది ఒక్కొక్కటి. బనకచెర్ల ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఎస్ఆర్ఎస్పికి ఏం జరిగింది ఒక్కసారి దాంట్లో పోయి చూద్దాం. టైం ఎంత అయింది? క్లోజ్ చేద్దాం. ఓకే, టైం కూడా చాలా అయింది. సరే, గోదావరి మనం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం మీద ఈ తెలంగాణ మళ్ళీ ఎవడేం మాట్లాడినా, తెలంగాణ బీజేపీ వాడు ఏం మాట్లాడినా, కేంద్ర మంత్రి గడ్కరీ ఏం చెప్పిండు, నరసింహన్ ఏం చెప్పిండు. संपन्न राज्य है. हम अक्सर एक बात कहते हैं, मैंने रिट्रोस्पेक्टिव इस प्रोजेक्ट के लिए दी और मुझे खुशी है कि ये डैम कालेश्वरम के कारण हैदराबाद की भी पानी की समस्या को सुलझाया गया है. సరే, ఆయన గవర్నర్ గారు మీకు ఒక సాగునీటితో పాటు హైదరాబాద్ మంచిలో కూడా సమస్య తీరింది కాళేశ్వరంతోనే చెప్పింది. ప్రెజెంటేషన్ అయితే చెప్తాను రండి అని చెప్పాను. వస్తే మా దర్బారాలో ఒక పెద్ద స్క్రీన్ అరేంజ్ చేసి దాంట్లో ఆయననే మౌస్ ని మూవ్ చేసి ఎవరు లేకుండా ముఖ్యమంత్రి మౌస్ చేసి చూసింది అదే మొదటిసారి. 2 గంటలు ప్రెజెంటేషన్ ఇచ్చారు నాకు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి. అంటే ఎట్లా ప్రాణిత చెవల్లో స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఇప్పుడు ఎట్లా మనం కాళేశ్వరం తీసుకొచ్చి ఎట్లా చేసిపోతున్నామని ఫుల్ పెద్ద గూగుల్ మ్యాప్ లో 2 hours ప్రెజెంటేషన్ నాకు ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ చూస్తే నాకు ఒక్కటే నా మనసులో వచ్చినప్పుడు నేను చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతాను, ఈయన పేరు కలవకుంట చంద్రశేఖర్ రావా లేక కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని మారేస్తామని అనుకుంటున్నాను. ఈ ముక్తేశ్వర్, ఈ ముక్తినాథ్లో ఈ పెట్టిన ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్ర ప్రజలందరికీ నీళ్లు, తాగనీళ్ళకి, ఇరిగేషన్కి, ఇండస్ట్రీస్కి అన్నిటికీ ఒక ముక్తి తీసుకొచ్చిన ఈ ముక్తినాథ్ భూమిలో తీసుకుని వచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ కాబట్టి ఆయనకి కాళేశ్వరం చంద్రశేఖరరావు అని ఈ రోజు నుంచి నేను ఆయన అట్లానే పిలుస్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై కేంద్ర జల సంఘం ప్రశంసల వర్షం కురిపించింది. The agencies which are working, the designs, their planning, execution, everything is by and large highly satisfactory. So if the water resources department feels for any special assistance or something, then we are దేశంలో ఎక్కడ లేని విధంగా పనులు అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రాజెక్టు డిజైను, పనుల ప్రణాళిక బాగుంది. కాళేశ్వరం ప్రాజెక్టులు పరిశీలించే సందర్భంగా సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ ఈయన చెప్పిన మాటలు. ఇక వాళ్ళు ఏం మాట్లాడతారు? డిజైన్లు బాగలేవు, అది కేసీఆర్ ఇచ్చిండు. కేసీఆర్ ఇంజనీరా? కేసీఆర్ మాకు ప్రాజెక్టు కావాలి, ఎక్కడైతే బాగుంటుందో చెప్పండి అని చెప్పి అడిగితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యాప్కో సంస్థ ఆ తమ్మిడి హట్టి అని చెప్పి, టైం ఎక్కువ లేదు చెప్దామంటే చాలా ఉంది కానీ మరి ఓపిక ఉందంటే మాట్లాడుకుందాం. కేసీఆర్ ఇక్కడ ఎందుకు కట్టిండు, తమ్మిడి హట్టి దగ్గర కట్టక అని మాట్లాడుతున్నారు. తమ్మిడి హట్టి అనేది ఏంటిదంటే ప్రాణహిత మీద పైన 100 కిలోమీటర్ల పైన ఉంటుంది. గోదావరికి అదొక పాయ. మంజీరా ఇట్లా ఒక పాయనో, మానేరు ఇట్లా ఒక పాయనో, అది కూడా ఒక పాయ మూసీలాగా.
పైనుంచి వస్తుంది. అక్కడ ప్రాజెక్టు కడతాం ప్రాణహిత చేవెళ్ళ అని వీళ్ళు మొదలుపెట్టారు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2007లో. 2014 వరకు వాళ్ళే ఉన్నారు, కేంద్రంలో వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు, మహారాష్ట్ర వాళ్ళ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ముఖ్యమంత్రి, ఒక్క పర్మిషన్ తెలే. ఎందుకు అంటే మహారాష్ట్ర ఒప్పుకోలే కాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఉత్తరం రాసిండు, మీరు మా అనుమతి లేకుండా కాలువలు దొంగతున్నారు, వాటికి ఖర్చు పెడుతున్నారు, ఆ ఖర్చు దండగా అయితే సుమా మమ్మల్ని అనొద్దు, తర్వాత మేము మాత్రం పర్మిషన్ ఇయ్యం దానికి అని స్పష్టంగా ఉంది రాసిన ఉత్తరం. మనం వచ్చినాక కూడా పోయి ప్రయత్నం చేసినాం. మన గవర్నమెంట్లో రాగానే 15 రోజులకే కేసీఆర్ గారు హరీష్ రావు గారిని, విద్యాసాగర్ రావు గారిని మహారాష్ట్రకు పంపిండు, పోయి మాట్లాడరాపో ఆ ప్రాజెక్ట్ కట్టుకుందాము అని. అప్పుడు కాంగ్రెస్ మంత్రి, కాంగ్రెస్ గవర్నమెంట్, ఆయన చాలా సాఫ్గా చెప్పిండు, నేను అనుమతించలేము మేము ఇప్పుడు. ఎందుకు అంటే అక్కడ బీజేపీ దానికి వ్యతిరేకంగా కొట్లాడుతుంది బాగా, 152 మీటర్ల ఎత్తు మీరు ఏదైతే అడుగుతున్నారో మా 1000 ఎకరాల భూమి పోద్ది కాబట్టి ఇయ్యొద్దు అని చెప్పి రైతుల తరఫున వాళ్ళు కొట్లాడుతున్నారు. మాకు ఎన్నికలు ఇంకా 6 నెలల లోపే ఉన్నాయి, ఈ లోపల మేము ఇస్తే మా పనికి అర్థమవుతుంది, మేము ఉన్నన్ని రోజులు ఇవ్వము అని చెప్పాను. 6 నెలలు ఆగినాం. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ రాగానే మళ్ళీ వెంటనే సారు హరీష్ రావు గారిని, విద్యాసాగర్ రావు గారిని అందరిని పంపిండు. బీజేపీ గవర్నమెంట్లో ఉన్న నీళ్ళ శాఖ మంత్రి కాడికి పోయినారు. మాట్లాడి ఎంత స్పష్టంగా చెప్పారంటే, భూముల ధర మీరు ఎంత అడిగినా ఇస్తాం, మీరు ఎంత అడిగినా ఇస్తాం భూమి ధర రైతులకు, కానీ మాకు అనుమతించండి, మాకు ఇబ్బంది అవుతుంది నీళ్ళ కొరకు అని చెప్పి చాలా సాఫ్గా ఆయన, నాతో తేలేది కాదు ఇది, ముఖ్యమంత్రితో మాత్రమే తేలుతుంది, మీరు ముఖ్యమంత్రిని కలవండి, మీ ముఖ్యమంత్రిని పోయి కలవమని చెప్పండి అన్నాడు. సరే, అప్పుడు మన విద్యాసాగర్ రావు గారు గవర్నర్ ఉండాడ, ఆయన ద్వారా మాట్లాడుకొని ఆయన సమక్షంలో మాట్లాడదాము అని చెప్పి కేసీఆర్ గారు ఆడికి పోయిండు మహారాష్ట్రకు. నేను కూడా పోయినా. పోతే ఆయన చాలా సాఫ్గా చెప్పిండు ఫడ్నవీస్ గారు, నేను కొట్లాడిందే నేను దానికి వ్యతిరేకంగా, నేను అక్కడ శాసనమండలి సభ్యుని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దు అని చెప్పి నేనే కొట్లాడి ఇవాళ నేనెట్లా అనుమతిస్తా, నేను అనుమతించలేను, ఇంకెక్కడన్నా కట్టుకోండి అది తప్ప ఈడ మాత్రం నేను ఇయ్యలేను అన్నాడు. మనకేముంది మార్గం, ఏం అవకాశం లేదు. వచ్చి మరి ఎట్లా ఏం చేద్దాం అని చెప్పి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, రాజేందర్ గారు ముగ్గురితోని ఒక సబ్ కమిటీ వేసి గోదావరి మీద ఇంకెక్కడ కట్టే అవకాశం ఉంది ఒకసారి మీరు ఇంజనీర్లతో పరిశీలన చేసి సబ్మిట్ చేయండి రిపోర్ట్ అని చెప్పి కమిటీ వేసి, ఈ కమిటీ మొత్తం ఈ నుంచి అడిగి తిరిగి గోదావరి మీద ఈ పలానా ఏరియాలో ఎక్కువ అవకాశం ఉన్నట్టు కనబడుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ వ్యాప్కోస్ ఉంది కదా, దాన్ని వాడితే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు సరిగ్గా చెప్తారు, మనకు భారతదేశంలో ఎవరైనా వాళ్ళకే చెప్తున్నారు కదా, మనం కూడా వాళ్ళని అడుగుదామని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఆ వ్యాప్కోస్ సంస్థకు అప్పచెప్తే వాళ్ళు మొత్తం పరిశీలన చేసి, ఇగో ఇక్కడైతే కరెక్ట్గా ఉంది, భూమి కావచ్చు, అనుకూలమైన వాతావరణం అన్ని రకాలుగా ఏడ ఉంది అని చెప్తే ఆడ కట్టిన. మనకేంది, ప్రాణహిత కలిసిన తర్వాత మాత్రమే కట్టాలి. నీళ్ళు లేని కాడ కట్టుకుంటే ఏం ప్రయోజనం, నీళ్ళు ఉన్న కాడ కట్టాలి. ఆడ సంవత్సరానికి 10 నెలలు నీళ్ళు వస్తాయి కాబట్టి ఆడ కట్టాలి అని కట్టింది. దానికి వాళ్ళకి అభ్యంతరం, ఈడ కట్టవద్దు అని. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంది కూడా, తమిడి హెట్టి కాడ కడుతుంటే మేము 7 ఏళ్ళు మీరు అనుమతులు లేలే, ఇక్కడ అక్కడ 2 చోట్ల ఉన్నా, ఇప్పుడు కూడా కట్టలేరు ప్రాణహిత. నిన్న మొన్న మాట మార్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏడాది అర్థం నుంచేమో తమ్మిడి హట్టి కట్టి నీళ్ళు తీసుకొస్తామని చెప్పి మాట్లాడిండు. మొన్న సభలో ఈడ దేవాదుల నుంచి నీళ్ళు తీసుకొస్తే తుంగతుర్తికి అంటాడు. ఏం చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, దేవాదుల నుంచి నీళ్ళు తెస్తాడా, తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? ఆయన ఇంతకుముందు ఒకటి చేసిండు, గీడ మాదారం మంచినీళ్ళ పథకం అని పెట్టిండు, 26 కోట్లు మట్లే పోసిండు, నీళ్ళు లేని చెరువు మీద లిఫ్ట్ కట్టిండు. ఆ చెరువులకే సాగర్ నీళ్ళు తెచ్చి లిఫ్ట్ చేయాలి, ఆ నుంచి మంచినీళ్ళు ఇస్తే కోడాడకని కట్టిండు. మనం పాపం పొమ్మని వదిలిపెట్టినాం, లేకపోతే అందులోనే జైలు పంపేది ఉండే ఆ గొప్ప మహానుభావుని.
అనుభవం అర్థం లేకుండా పర్థం లేకుండా ఈ రకంగా మాట్లాడి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు. కేసీఆర్ చేసింది ఏదైతే ఉందో కాళేశ్వరం ఎప్పటికైనా తెలంగాణ ప్రజలకి జీవధార కాళేశ్వరమే. కాళేశ్వరమే మనల్ని బతికిస్తుంది, కాళేశ్వరమే మనల్ని కాపాడుకుంటుంది. ఆ కాళేశ్వరం కొరకు కొట్లాడటానికి మనమందరం సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చిన రైతాంగం అందరూ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు ఊర్లోకి పోండి, చర్చ పెట్టండి. ఎందుకు రావు కాళేశ్వరం నీళ్లు? కేసీఆర్ 4 ఏళ్ళు ఇచ్చి చూపించిన కాళేశ్వరం నీళ్లు ఇప్పుడు ఎందుకు రావటం లేదో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. సీరియస్గా డ్యామేజ్ అయ్యింది. ఎందుకంటే 3 2 బ్యారేజెస్ సీరియస్ లీక్స్ చక్కదనం ఏమిటం లే కానీ మేడిగడ్డ బ్యారేజ్ స్ట్రక్చరే కొంత ఇక వరుదరేమో ఏడాది అర్థం నుంచి చూస్తూనే ఉన్నాం. గదే వాగుడు ఏం వాగినా కొత్తగా ఏం లేదు, అయిపోయింది. మళ్ళీ మాట మార్చే కాడికి వచ్చిండ్రు. వాళ్ళు ఎవరేం మాట్లాడినా వాస్తవాన్ని మార్చడం ఎవరితోని కాదు. మీకు ఇవాళ స్పష్టంగా అర్థమైంది. రైతులుగా మనం ఏం చేయాలి అనేది మాత్రమే మన చేతుల ముందు ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా కాళేశ్వరం కొరకు కేసీఆర్ నేనే 1,00,000 మందితో వచ్చి ప్రారంభిస్తా అని చెప్పిండో ఆ పనికి సూర్యాపేట మొదలు సిద్ధం కావాలి. సూర్యాపేట తుంగతుర్తి నుంచే లక్షలాదిగా కదలాలి. సూర్యాపేట జిల్లా ఏందో చెప్పాలి. కేసీఆర్ ఉద్యమానికి అండగా నిలబడాలి. కాళేశ్వరాన్ని బతికించుకోవాలి, గోదావరిని రక్షించుకోవాలి. తెలంగాణ వాదులుగా, తెలంగాణ బిడ్డలుగా ఇది మనందరి కర్తవ్యం. దాని కొరకు ప్రతి ఒక్కరం సిద్ధమైదామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. కాళేశ్వరపు తోటి 1,00,000 ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న.